పేరావన్ అది మీ అందరికీ మంచిగా ఉన్నట్లయితే అది మాకు కూడా మంచిగానే ఉంటుంది. ఓ అదెంతో మధురము. మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదములు నా చిన్న సోదరుడా, చిన్న బిడ్డలు, మీకు నా ధన్యవాదాలు, మీకు నా నిండైన వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును కాక. యేసు ఇలా చెప్పాడు తెలుసా, ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేసేది కనుక మీరు నాకు చేసి ఉన్నారు. మీరే భావి పురుషులు స్త్రీలై ఉంటున్నారు. రేపు అనునదింటే మీరే అలా ఉంటారు. నేనిప్పుడు 4 గంటలు మాట్లాడగలను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆరంభంలో నేను అలసిపోతానేమని తలంచాను. చిన్న బిడ్డలైన ఆడపిల్లలు, అబ్బాయిలు చాలా బాగా పాడారు. మీ అక్కలైన వారు, మీ తల్లులు పాడుచున్నట వింటుంటే అద్భుతమైన సంగీత పాటగాళ్ళు వారు. అదెంతో అందంగా ఉన్నది. ఆ పాట నడిపించిన ఆ చిన్న బాలిక ఎవరు? నేను ఇక్కడ కలుసుకున్న ఆ చిన్న బాలిక నీవే కదా. ఓ మధురమైన స్వరం. మీ అందరి స్వరాలు కూడా అలాగే ఉన్నవి. శ్రేష్టమైన సంగీతాన్ని నేను వినుట అనేది ఇక్కడే అనుకుంటున్నాను. ఎప్పుడు మీరు అలా అలవాటుగా చేస్తుంటారా? నిజంగా మీరు నిజమైన సంగీతంతో ఆశీర్వించబడి ఉన్నారు. మంచి సంగీతం అంటే నేను ఇష్టపడతాను. నిజమైన మంచి సంగీతాన్ని నేను అభిమానిస్తాను. మేము ఎప్పుడూ చెప్తుంటాము, నేను పరలోకానికి వెళితే పాటలు పాడేవారు ఎక్కడ పాడుతున్నారో వారి యొద్దకు వెళ్ళి వింటాను. పాటలతో నీకింకా తృప్తి చెందలేదు. పాటలు పాడుట వల్ల ధైర్యం చేకూర్చబడుతుందని మీకు తెలుసా? అది తెలుసా తెలీదా? సైనికులు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారేమి చేస్తారో తెలుసా? వాయిద్యాలు వాయిస్తూ పాటలు మొదలగునవి పాడి వారికి ధైర్యం చేకూరుస్తారు. మనము యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనము పాడుతున్నాం. సాగిపోవడానికి ధైర్యం చేకూర్చబడుతుంది. చిన్న బిడ్డలు, ఆ అందమైన బహుమతి కొరకై నేను మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. విధనగా శ్రీమతి బ్రెన్హామ్, రెబెకా, జోసెఫ్, షారా, మేమందరం మీకు తెలియజేస్తున్నాము. నిన్నైన వందనాలు మీకు తెలియజేస్తున్నాం. ఆ చిన్న పిల్లలకి ఎలా తెలియచేయాలో చెప్పలేకున్నాము. మీరు మీ పెన్నీలన్నీ దాచిపెట్టి అలా చేశారని తెలుసుకున్నాము. అది తీసుకోవడానికి నేను ఇష్టపడలేదు. నేనెంతో బాధపడ్డానో మీకు తెలుసా? అయినప్పటికీ నేను అందులో చూశాను. $10 బిల్లు కార్డు అందులో ఉన్నది. నేను తీసుకోనా అని తలంచాను. నేనది ఎలా చేయాలి అని అనుకున్నాను. అయితే నాకు ఒక చిన్న కథ జ్ఞప్తికి వచ్చినది. అది మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. ఒకప్పుడు ఒక విధవరాలు ఉన్నది. ఆమెకు చాలా మంది బిడ్డలు. బహుశా ఆ చిన్న బిడ్డల తండ్రి చనిపోయి ఉండును. ఆమె యొద్ద 2 కాసులు మాత్రమే ఉన్నవి. ఒకసారి ఆమె బజారుకు వచ్చినది. అది 10వ భాగపు డబ్బు. అంటే మీరే విధంగా పెన్నీలు దాచుకుంటారో అలాగు అది దేవుని ఖజానా పెట్టెలో వేసింది ఆమె. యేసు అక్కడ నిలబడి ఆమెను గమనిస్తూ ఉన్నాడు. నేనే అక్కడ నిలబడి ఉంటే నేనేమి చేసేవాడినంటే ఆశ్చర్యపడుతూ బహుశా పరిగెత్తుకుంటూ వెళ్ళి, వద్దు వద్దు సహోదరి, అలా చేయవద్దు అని చెప్పే ఉండేవాడను. వాస్తవంగా అవి మాకు అవసరం లేదు, అవి మీ బిడ్డలకే ఉంచుకో. చూశారా, ఆమె అలాగే చేయుటకు నేను అంగీకరించేవాడను కాదు. యేసైతే ఆమె అది చేయటానికి అంగీకరించాడు. ఆమె అలా చేయుటకు ఆయన అనుమతించాడు. ఎందుకని? పొచ్చుకొంటి కంటే ఇచ్చుడు ధన్యతని ఆమెకు తెలుసు, ఆయనకు తెలుసు. ఆమె కోసం ఆయన ఏమి చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. గమనించారా? అందువల్ల చిన్నపిల్లలారా, నా నిండు హృదయముతో మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇటువంటి దీవెనకరమైన సహవాసము కొరకు నేను మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహోదరులు సహోదరు జీన్ కు వందనాలు చెల్లిస్తున్నాను. వాస్తవంగా ఈ 3 రోజులు నాకు ఆరాధన దినాలుగా ఉంటున్నవి. చిట్ట చివరకు అడవుల్లో కూడా నేను వేటాడుతూ ఉన్నప్పుడు ఇలా తలస్తూ ఉంటాను. ఏ విధము చేతనైనా సరే నేను మీ వైపు చూస్తూ మీరు మాట్లాడేవి వింటాను. ఈ మధ్యాహ్న వేళ మీ గృహాలను సందర్శించు ధన్యత నాకు అనుగ్రహించబడింది. నేను ఎన్నడూ కూడా వెళ్లి చూడని స్థలాలు అవి. నేను దాన్ని పల్లెటూరు అని పిలవాలనుకుంటున్నాను. అనేకమైన పరిశుభ్రమైన శుభ్రతతో ఉన్న ప్రజలు ఇళ్లను నేను చూడలేదు. వారెంతో గౌరవ మర్యాదలు క్రీస్తుకు ఆయన సువార్త ఎడ్ల వారు కలిగి ఉన్నారు. నేనెక్కడ అలాంటిది చూడలేదు. మీరంతా మంచి రహదారిపైనే ఉన్నారు. ముందుకు సాగిపోండి. దేవుడు మీతో ఉంటాడు. మీలో కొందరు నేను చూడవలసి ఉన్నది. నిన్నటి రోజున ఈ సహోదరులను నేను చూశాను. వారెవరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను చూచినదంతా ఏమిటంటే వారి ముఖాలకున్న ముసుగుల గుండా వారి కళ్ళు ముక్కులు మాత్రమే నేను చూడగలిగాను. మరిప్పుడు సహోదరు లియో, సహోదరు జేన్, వారి దయచేత మిమ్మల్ని బాగా చూడగలుగుతున్నాను. వారు మీ గృహాలు సందర్శించడానికి, చిన్న బిడ్డల కరస్పర్శ చేయుటకు నన్ను తీసుకొచ్చిన వారు వీరే. ఈ చిన్నవారే రాబో కాలం అనేది ఉంటే
ఆ కాలానికి ప్రవక్తలు ప్రవక్తలు వీరే. చిన్న బిడ్డ యేసు ప్రేమించి ఉన్నాడు, అది తెలుసా? ఆయన అలా చేస్తారు. మోషేను పేరు గల ఒక చిన్న బిడ్డ ఒకప్పుడు ఉన్నాడు. కొద్దిగా అతని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అతడు చాలా మంచివాడు సుమా. అంత మంచి బాలుడిగా అతడు తయారు కావడానికి ఎవరు కారకులో తెలుసా? అతన్ని పెంచడానికి ఒక మంచి తల్లిని అతడు కలిగి ఉన్నాడు. సుషరా, అదే కావాలి. ప్రభుని గూర్చి ఆమె అతనికి నేర్పి ఉన్నది. చిన్నవారైన బాలా బాలికలకు మీరు అలా ప్రభుని గూర్చి తెలిపి మీకు ప్రభువు కొరకై మిమ్మల్ని పెంచుటకు అలాంటి తల్లులనే మీరు కలిగి ఉన్నారు. గుర్తుంచుకోనండి, బైబిల్ గ్రంథంలోని మొదటి ఆజ్ఞ ఏదో మీకు తెలుసా? వాగ్దానంతో కూడా మొదటి వాగ్దాన ఆజ్ఞ అది. ఈ ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి కొంత కష్టతరంగా ఉండవచ్చు. మొదటి ఆజ్ఞ, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అయితే గొప్ప ఆజ్ఞ వాగ్దానంతో కూడా మొదటి ఆజ్ఞ. చూడండి, అది బిడ్డలకు సంబంధించినది. అది మీకు తెలుసా? చూశారా? ఆయన చెప్పారు, పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతున్నట్లుగా అలా ఉండుడి. నీ తల్లిదండ్రులని గమనిస్తూ నీవు చేయదగిదేదో అది చేయి. అది నీకు భూమి మీద దీర్ఘాయువును ప్రసాదిస్తున్నది. ప్రభువు నీకు అనుగ్రహించినది. ఆయనను సేవించడానికి ఎంతో కాలాన్ని ఆయన నీకు దయచేస్తాడు. రానున్న దినాలలో అనేక మంది బోధకులు, అనేక మంది పాత్రగాళ్ళు, అనేక మంది సువార్తికుల కొరకై నేను ఎదురు చూస్తున్నాను. మన తర్వాత మరో దినం ఉన్నట్లయితే ఇక్కడున్న ఒకే ఒక విషయం ఏదంటే, జాలి చేతనే నీ ఒకరిని చంపు. నేను తినలేనంత మట్టుకు నేను తింటాను, నేను అలాగ చేశానని ఎవరూ అనుకోరు. నేను ఒక దేవదూతనై పరలోకములో పడవేసినట్లయితే నేను మంచివానిగా గుపించను. నేను మీకు చెప్పగలిగినంత ధన్యవాదాలు అని మాత్రమే. మీరు ట్యూషన్ ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే అంత మంచిగా నేను మిమ్మల్ని చూడలేను. ఎందుకంటే అది ఎలాగో అది నాకు తెలియదు. నేను అలా చేయుటకు మర్యాదలు నా యొద్ద లేవు. అయితే నేను చేయగలిగిన మంచినే నేను చేస్తాను. రండి సహోదరుడు, సహోదరి షాన్స్, నేను ఎంతగానో వారికి ధన్యవాదాలు చెల్లించబద్ధుడై ఉంటున్నాను. ఈ మధ్యాహ్న వేళ యవనస్తులకు మీ కుమార్తె కుమారుని కలుసుకునే తరుణము లభ్యమైంది. అతని గృహములో ఆరాధన చేసుకుంటుకై అతను అనుమతించాడు. అలాంటి విషయాలే బైబిల్ దినాల్లో కూడా జరిగినవి తెలుసా? సువార్త దాని గూర్చిన మ్రోల చాలా స్వల్పము. అది లేనట్టుగానే మనము తలస్తున్నాము. అయితే ఆ దినాన వారి ఎడల దేవుడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు అంతే చించండి. ఇంకా అనేకమైన సంవత్సరాలు ఉన్నట్లయితే ఇక్కడ వారు వెనుకకు చూచేలా చెప్తారు. నేను ప్రెస్కాట్ రోజుల్లో ఉన్నట్లయితేనా, నేను బ్రతికున్నట్లయితేనా గమనించారా? అలాంటి దినాల్లో మనము జీవిస్తున్నాం. చూడు, ఆ తర్వాత ఆ రహదారికి ఆవలి కోణానికి వచ్చి ఆ మహాదినాన బహుమతి కొరకై మనం ఎదురు చూద్దాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని తెరచి చూడబోతున్నాము. అలా చేయక మనము కొన్ని క్షణాలు ఆయనతో మాట్లాడుకుందాము. ప్రియమైన యేసు, సహోదరు మెర్షియర్, సహోదరు గోడి ఎడల నాకున్న కృతజ్ఞతా భావాన్ని నేను వ్యక్తము చేయలేకున్నాను. అలాగే ఈ మంచి ప్రజలందరి ఎడల, వారి చిన్న బిడ్డల ఎడల నాకున్నదాన్ని నేను వ్యక్తము చేయలేకున్నాను. మేము ఇక్కడికి చేరుకున్నది మొదలుకొని వారు మా ఇళ్ళ చూపుతున్న వాత్సల్యత ఎంతో గొప్పది. మేము ఊహించిన దానికి మించినదై ఉన్నది వారి దయార్థత. వారెంతో ప్రేమ అనురాగములు గలవారని మాకు తెలుసు. అలాంటి ఆదర్శవంతమైన నమ్మకమైన విధముగా మేము ఘనపరచబడదామని మాకు తెలియదు. ప్రభువా, ఈ ప్రజా సముదాయం మధ్య నిత్యము నీ సన్నిధి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎక్కడున్న ప్రతి వారి హృదయాన్ని పరిశుద్ధాత్మ నింపుదల చేయాలని ప్రార్థిస్తున్నాను. వారికి నిత్య జీవాన్ని నీవే దయచేయాలని ప్రార్థిస్తున్నాను. నేటి దినాన మేము ఆనందిస్తున్న రీతిగా ప్రేమమయుడు, ఆరాధనకు పాత్రుడు ఎవరై ఉన్నారో ఆయన సన్నిధిలో మేము కలుసుకున్నప్పుడు అది మాకు అంతములేని దినమయుండును కాక. వీటి కొరకై మేము మీకు స్తుతులు చెల్లించుదము. ప్రభువా, ఆ సమయం వరకు మమ్మలను ఆయన వాక్యం నమ్మకస్తులుగా ఉంచము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఈ ఉదయవేళలో మిమ్మల్ని చాలా సేపు ఉంచను. ఈ మధ్యాహ్న వేళ చాలా త్వరగా కొనసాగించుకునే ప్రయత్నం చేస్తాను. చిన్న బిడ్డలను, వృద్ధులు కూడా అర్థం చేసుకునే రీతిగా మాట్లాడతాను. పరిశుద్ధుడైన మార్కు వ్రాసిన పుస్తకములోని ఇక్కడ లేఖన భాగాన్ని చదవాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ మార్కు 10వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుడుకు నేనేమి చేయుదును అని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము,
అను ఆజ్ఞ నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటునని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, అనగా ఈ యవనస్తుని, నీకు ఒక్కడి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. పిన్నలైన యవనస్తులకు మీరు, పెద్దలకు మీ అందరికీ నేనే చిన్న వర్తమానం చాలా త్వరగా సకాలంలో మీకు అందించాలని ఆశిస్తున్నాను. నన్ను వెంబడించుము అను భాగాన్ని పాఠ్యాంశంగా తీసుకుంటున్నాను. పాఠ్య విషయ సూచికగా నాయకత్వమును స్వీకరిస్తున్నాను. నడిపించుటకు ఒకరు కావాలి, నాయకత్వము నన్ను వెంబడించుము. యవనస్తులకు ప్రజలు గుర్తుంచుకొనండి, మొట్టమొదట మనం వేసిన అడుగు అలాంటి దానికి ఒకరు మనల్ని నడిపించుతున్నారు. మీ జ్యేష్ఠ కుమారుడు, మీ చిన్న కుమార్తె వేసిన మొదటి అడుగులు తల్లులైన మీకు గుర్తుండి ఉంటవి, అవి వారికైతే గుర్తుండవు. అయితే మొదటి అడుగును వేయించినది ఒకరై ఉంటున్నారు. బెల్లి పాల్ వేసిన మొదటి అడుగు నాకు గుర్తున్నది. జోసెఫ్ మొదలగు వారంతా వేసిన మొదటి అడుగులు నాకు జ్ఞప్తి ఉన్నవి. సహజంగా మొదటి అడుగు వేయుటకై తల్లియే అలా నడిపిస్తుంది. జీవనోపాధికై తండ్రి పనులకై బయటకు వెళ్తుంటాడు, తల్లి ఇంటి వద్ద ఉంటుంది. అయితే అలా జరుగుతుంటుంది, వారే వారి మొదటి అడుగును వేయిస్తారు. రాత్రి పొడైన తర్వాత వారంతా ఇంటికి వచ్చేసిన తర్వాత, అనగా తండ్రి ఆయనకి ఇలా చెప్తుంటారు, ఓ నాన్నా, ఆమె చెప్తుంది ఇలాగ, జానీ, మేరీ, మన బాబు పాప నడుస్తున్నారు, రా చూడు, అది ఒక్క అడుగే వేశారు. బహుశా తల్లి పట్టుకుని ఉంటుంది, తల్లి వ్రేళ్లు పట్టుకుని ఉండవచ్చు. ఎందుకంటే నీవు విధంగా బలహీనంగా ఉంటావు, అటు ఇటు తూలిపోతూ ఉంటావు, తెలుసా, కొద్దిగా పడిపోయావు. అందుకని మీ అమ్మ చేయి పట్టుకుని నీ మొదటి అడుగు వేశావు. నీవు నీ మొదటి అడుగు వేసినప్పుడు ఒకరు నీకు సహాయం చేసి ఉన్నారు. నీ జీవితంలో నీవు వేయు ఆఖరి అడుగుకు నిన్నొకరు నడిపించుతారు. షరా, అది నిజం, అది నీవు గుర్తుంచుకోవాల్సిన నేను ఆశిస్తున్నాను. నీ మొదటి అడుగు అది ఒకరు వేయించినదే, నీ ఆఖరి అడుగు అది ఇంకొకరు నడిపించుతున్నారు. మనము నడిపించబడవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు, తెలుసా. గొర్రె తనకు తానుగా నడిచి పోలేదు, అది తెలుసా. అది దారి తప్పి ఎటో వెళ్లిపోతుంది, అది తనకు తానుగా అది నడవలేదు. దాన్ని నడిపించడానికి ఒకరు కావలసి ఉంటుంది. గొర్రెల కాపరి గొర్రెలను నడిపించవలసి ఉంటున్నది. ప్రభువైన యేసు యొక్క ఆ గత దినాలలో గొర్రెలను నడిపించిన మంచి కాపరి ఉన్నాడు. మరి నేడైతే మనం మరో దినములో జీవిస్తున్నాము. ప్రతిదీ మారిపోతుంది, ప్రతిదీ మరోలా తరుమారవుతుంది. గొర్రెలను ఈనాడు ఏ తరహా మనుషుడు నడిపిస్తున్నాడో తెలుసా. ఒక మేక, ఆ మేక వారెక్కడి నడిపించునో మీకు తెలుసా. నేరుగా కబేల యొద్దకు, అంటే గొర్రెను వధించే స్థలానికి నడిపిస్తున్నది. ఆ చిన్న గొర్రెలకు అవి ఎక్కడికి వెళ్తున్నావో వాటికి తెలియదు. అందుచేత మేక దొడ్డి దగ్గరికి వెళ్లి ఆ పిదప కబేల దగ్గరకు చేరుకుంటుంది. నాయకుని వెంబడించడం తప్ప మరింకొకటి గొర్రెలకు తెలియదు. ఆ కారణము చేత నేరుగా కబేల దగ్గరికే వెళుతున్నది. ఆ తర్వాత మేక అక్కడి నుండి ఎగిరి దూకి వెళ్లిపోతుంది. గొర్రె అలాగ వెళ్లి చంపబడుతుంది. చూశారా, మేక ఒక చెడ్డ నాయకుడు. మరి గొర్రెలు నడిపించు మంచి కాపరి అయిన కాపరి యేసైతే జీవానికి వారిని నడిపించి వారి చేయి పట్టుకుంటాడు. చూశారా, గొర్రెలను ఒకరు నడిపించవలసి ఉన్నది. ప్రథమంగా తల్లి యొక్క జాలి, ఆ పిదప తండ్రి యొక్క మాట. మొదటిగా నీ తల్లి మొదటి అడుగు నీకు నేర్పబడిన తర్వాత ఆ తర్వాత మీ నాన్న వైపు నీవు చూస్తావు. మనమంతా అలా చేసిన వారమే. జ్ఞానము కొరకు ఆయన వైపు చూస్తాం, ఎందుకంటే ఆయన కుటుంబ యజమాని కాబట్టి. ఆయన మెతకగా ఉండడు, ఎందుకంటే కుటుంబ నాయకుడు. ఆయన అలాగ చేయబడినవాడు కాబట్టి. అందుచేత మన నాన్న ఏమి చేయమని చెప్తే దాన్నే మనం చేస్తాం. కుమారుడా, ఈ పని నీవే చేయాలి అని ఆయన చెప్పినట్లయితే ఆ పని మనము చేస్తాం, ఎందుకంటే అదే జ్ఞానము కనుక. గమనించారా, ఆయన అనేకమైన తెలుసుకొని నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నది ఏదో మనము అడిగి తెలుసుకోవలసి ఉన్నది. అలాంటప్పుడు వాటి వలన, అనగా ఆయన నేర్చుకున్న వాటి వల్ల మనం మేలు పొందుతాం. అక్కడికి వెళ్ళొద్దు, ఇదే చెయ్యి, ఎందుకంటే అది నేను చేశాను, నా తండ్రి చేయొద్దని ఒకడు చెప్పాడు, అయితే నేను అది చేశాను, తద్వారా నాకు కీడు కలుగుతుంది. అందుచేత చూడండి, తండ్రి ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలియచేస్తాడు. తల్లి మనల్ని నడిపించిన తర్వాత మన తండ్రి దగ్గర నుండి మనము కొంత జ్ఞాన వివేకాలను పొందుకునే వరకు అలా జరుగుతుంటుంది. ఆ తర్వాత మరొకరిని మనము చేరుకుంటాం. మరొక నడిపించువారు మనకు ఉంటారు. వారెవరనగా ఉపాధ్యాయుని, ఒక
మంచి పాఠశాల ఉపాధ్యాయురాలు నీకు విద్యను అభ్యసింపచేసి నీకు బోధ చేస్తారు. నీ జీవితంలో నేను బాగుపడేవానిగా నిన్ను చేసి నీ ఒక స్థలములో ఒక స్థితి గలవానిగా నిన్ను ఉంచుతారు. నీ బైబిల్ నీవు చదువుకుంటకు, నీ పాటలు నీవు పఠనము చేయుటకు, దేవుని గురించి నేర్చుకుంటకు, నిన్ను గురించి నీవు పఠనము చేయవానిగా ఆమె తయారు చేస్తారు. చూడండి, అటు తర్వాత ఇంకో విషయం, నీవు ఒక వ్యాపారాన్ని ఆరంభిస్తావు. నీకొకరు ఉత్తరం రాస్తారు. అమ్మా నాన్న ఎవరో ఒకరు నీకు ఉత్తరం రాస్తారు. దాన్ని నీవు చదవలేవు. చూశారా? అలాంటప్పుడు నీకు ఒక ఉపాధ్యాయురాలు కావాలి. ఆమె చదవటకు, వ్రాయుటకు, నేర్చుకుంటకు నీకు నేర్పుతారు. నీకు మంచిని గురించి బోధించే మంచి ఉపాధ్యాయురాలు నీకున్నట మంచి విషయము. నీవది వదిలిపెట్టిన తర్వాత ఒక ఉపాధ్యాయుడు వెంబడి మరొక ఉపాధ్యాయుడు, ఆ తర్వాత ఇంకొకరు, చిన్న ప్రాథమిక స్థానం నుండి ప్రథమ తరగతికి, ఆ తర్వాత ఉన్నత పాఠశాల, కళాశాలకు వెళ్తావు. నీ కళాశాలను విడిచిపెట్టే వరకు ఉపాధ్యాయులను నడిపిస్తారు. చూశారా? గమనించండి, అమ్మ నడిపించుటకు నీకు నేర్పించినది, నీవెలా బుద్ధిమంతుడిగా ఉండాలో, అందమైన యువకునిగా నీవెలా తయారవ్వాలో నీ నాన్న నీకు నేర్పించాడు. నీకు నీవుగా జాగ్రత్త ఎలా తీసుకోవాలో, నీవెలా ప్రవర్తించాలో నాన్న నేర్పించారు. మంచిగా ఎలా వ్రాయాలో, చదవాలో విద్యని గూర్చి ఉపాధ్యాయురాలు నేర్పించారు. ఇప్పుడైతే మీ నాన్నను నీవు విడిచిపెట్టి వెళ్తున్నావు, మీ అమ్మను నీవు విడిచిపెడుతున్నావు, నీ ఉపాధ్యాయురాలని విడిచిపెడుతున్నావు. ఇక ఇక్కడ నుండి నీ జాగ్రత్త ఒకరు తీసుకోవాల్సి ఉన్నది. ఇక నుండి నీ బాధ్యతను ఎవరు స్వీకరించాలని అనుకుంటున్నావు? అవును, అక్కడ నుండి యేసు నీ బాధ్యత స్వీకరించుతారు. ఎంతో మంచి జవాబు, చాలా మంచిది. ఇక్కడ నుండి యేసు నీ జాగ్రత్త తీసుకుంటాడు. గమనించండి, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న యవ్వనస్తుడైన ఈ వ్యక్తి, అతడు ధనవంతుడైన అధికారిని పిలువబడుతున్నాడు. ఇతడు చాలా బాగానే నడిపించబడ్డాడు. నడచకు తన తల్లి తనకు బోధించినది మీరు గమనించండి. అయినప్పటికీ అతడు యవనుడే. అప్పుడే ఉన్నత పాఠశాలను విడిచిపెట్టిన వాడు కావచ్చు. పలుకుబడి కలిగిన యవనస్తుడు అతడు. బాగా తప్పితులొందిన వ్యక్తి కాబట్టి బాగా నడుస్తూ ఉండేవాడు. తల్లి ఎలాగ నేర్పినదో అలాగన అతడు అపజయమెరుగున యవనస్తుడు కూడా అలా కనిపిస్తున్నాడు. అతడు ముందుగానే ధనవంతుడై ఉన్నాడు. యవనస్తుడు బహుశా 18 సంవత్సరాలు ఉండవచ్చునేమో. అప్పుడే ఉన్నత పాఠశాలను విడిచి ఉండవచ్చు. అతడు ధనవంతుడు. చూడండి, మంచి మార్గం నడుచుటకు మంచి ఉపాధ్యాయుడు ద్వారానే అతడు తర్బీతు పొంది ఉంటాడు. మంచి ఉపాధ్యాయుని అతని తండ్రి అతనికి ఉంచి ఉంటాడు. అయినప్పటికీ కూడా ధనాన్ని ఎక్కువగా సంపాదించున్నాడు. తన కొరకెంతో ధనాన్ని ఆర్జించి ఉండి ఉండవచ్చు. అతడు అధికారి. అతడు యథార్థపరుడై ఉండవచ్చు. ఆ వయస్సులో కూడా అతడు అపజయాన్ని పొందనేవాడై ఉంటున్నాడు. చూడండి, అతనికి బోధించుటకు అతనికి ఉపాధ్యాయుడు ఉన్నాడు. సరైన సంగతులే బోధించాడు. అతడు ఎలాగ ఉండవలను విద్యను కలిగిన వాడు. ఇంకా ఇంకొక ఉపాధ్యాయుడు కూడా అతనికి ఉన్నాడు. నీవెలాగూ పెరిగి ఉంటావో అది దాని మీద ఆధారపడి ఉంటున్నది. అయితే ఈ యవనస్తుడికి ఇంటి యొద్ద మత సంబంధమైన బోధ పొందుకున్నాడు. కొంతమంది పిల్లలకైతే, చాలా మంది పిల్లలకు ఇంటి యొద్ద మత సంబంధమైన బోధ ఉండనే ఉండదు. అది తెలుసా? వారి తల్లి తండ్రి దేవుని నమ్మి ఉండరు. కొంతమంది పిల్లల తండ్రులు పొగ త్రాగుతారు, మద్యపానం సేవిస్తారు, పోట్లాడుకుంటారు. రాత్రుల్లో ఒకరి ఒకరికి తెలియకుండా ఎటేటో వెళ్తుంటారు. పిల్లలకు భోజనమే వండకుండా విడిచి వెళతారు. నిజమైన క్రైస్తవ తల్లి తండ్రి నీకు కలిగినందుకు నీకు సంతోషంగా లేదా? మీకు బిడ్డలు కలిగినప్పుడు మీ అమ్మా నాన్న ఎలాంటి వారో అలాంటి వారే యుట్టానికి అనుమతించకు. గమనించండి, అదంతా మంచిదే. ఈ యవనస్తుడు మత సంబంధమైన బోధను కలిగి ఉన్నాడు. చూడండి, కొందరు కలిగి ఉన్న దానికి అది ఎంతో సుదూరమైనదిగా ఉంటుంది. అట్టి వారికి మత సంబంధమైన బోధ లేదు. అయితే ఈ యవనస్తుడైన ఈ వ్యక్తి మత సంబంధమైన బోధ కలిగి ఉంటున్నాడు. చూడండి, ఎందుచేతనగా బాల్యము నుండి ఆజ్ఞలను గైకుంటున్నాడు. మీలో మీ అందరికీ కూడా మత సంబంధమైన మంచి బోధలు మీరు కలిగి ఉండవచ్చును. యవనస్తులైన బాలురు బాలికలు, మీరు మంచి ఉపాధ్యాయులు కలిగి ఉన్నారు. మీ అమ్మా నాన్నలు ఇక్కడ ఈ మకాములో ఉన్నారు. సాధ్యమైనంత వరకు మీకున్న సమస్త బలము వారు ఎరిగి ఉంటారు. మిమ్మల్ని ఉత్తమ స్త్రీ పురుషులుగా తీర్చిదిద్దడానికి అది వారు ఎరిగి ఉన్నారు. దేవునికి ఒక సేవకునిగా చేటు కొరకై. ఎందువల్లంటే గుర్తుంచుకో, నీవు ఒక దినాన చనిపోబోతున్నావు, లేకుంటే పరలోకమునికి ఎత్తబడబోతున్నావు. ఒకవేళ ఆయన రాకడక ముందే నీవు చనిపోయినట్లయితే నీవు మొదటిగా తిరిగి లేస్తావు. తెలుసా? ప్రభువును నిందించిన వారు అమ్మా నాన్న నీకంటే ముందుగా మృతి చెందినట్లయితే, యేసు మన తరములో రానట్లయితే నాన్న అమ్మ మహిమ రూపులై నీకంటే ముందుగా వస్తారు. అది నీకు తెలుసా? మనించారా?
దేవుని బుర్ర మ్రోగగానే క్రీస్తునందు మృతులు మొదట లేతురు. ఆ పిదప బ్రతికి ఉన్న మనము వారితో పాటు కొనిపోబడదుము. ఆ విధంగా మనం మార్పు చెందుతాము. జీవితంలోని ప్రాముఖ్యమైన దాన్ని మనము గుర్తించుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు గ్రహించారా? జీవితంలో ప్రాముఖ్యమైన విషయము అదే. దేవుని ఎదుర్కొంటూ కొరకై మనం అది చేయవలసి ఉన్నది. కేవలం మతముతో ఉంటే సరిపోదు. చూడండి, ఇక్కడ ఈ యవనస్తులైన అధికారి సద్బోధకుడా అని అంటున్నాడు. నేను ఇది చెప్పక ముందు మీరు గుర్తుంచుకోండి, అతడు మంచి నడక నడుచుటకు బోధించబడి ఉన్నాడు. అతనికి మంచి విద్య ఉన్నది. వ్యాపారము చేయడానికి బోధించబడినాడు. అతడు ధనవంతుడు మరియు అధికారి, మతము ఉన్నది కూడా. అయితే అతడు మరో సమస్యను ఎదుర్కొంటున్నాడు. అలాంటిదే మనమందరము కూడా ఎదుర్కొంటున్నాం. నిత్య జీవము. మతము నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించదు. మతము కప్పుకొంట లాంటిది. అది నిత్య జీవాన్ని మాత్రమే చేకూర్చలేదు. అయినప్పటికీ అక్కడున్నటువంటి ఉత్తోపాధ్యాయులచే అతనికి ఉపదేశించబడినది ఏదనగా, అతనికి ఇంకా ఒకటి కొదువుగా ఉన్నదని తెలపబడినది. ఆ యవనస్తుడు అది తెలుసుకున్నాడు. ఎందుకంటే సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడగుటకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు అతడు. యేసు దేవుడే నీవు నమ్ముతున్నావా కదా? కనుక ఆ యవనస్తుని ఆలోచనలు ఆయన తెలుసుకున్నాడు. అందుచేత ఆజ్ఞలనే గైకోమని చెప్తున్నాడు. తన మతంను గురించి తానేమి చెప్తాడో అట్టి మతము దగ్గరికి నేరుగా వెళ్లిపోయాడు. ఇంకో రీతిగా ఆయన ఇలా చెప్పినాడు అనవచ్చు, నీ మతాన్ని నీవు ఆచరించు అని అతడు అన్నాడు. నేనిది బాల్యం నుండి చేస్తూనే ఉన్నాను. అనగా మీలాంటి చిన్న పిల్లవాడైనప్పటి నుండి మా అమ్మ, నాన్న, మా యాజకుడు మతాన్ని గురించి నాకు బోధించారు. అయితే నా యొక్క మతములో నాకింకా నిత్యజీవం కలగలేదు. గమనించారా? నీవు మంచివానిగా ఉండవచ్చు, దొంగతనము చేయవద్దు, పొగ త్రాగవద్దు, అబద్ధమాడవద్దు, అమ్మా నాన్నలతో అబద్ధము చెప్పవద్దు, ఆ మొదటి అబద్ధము నీవు చెప్పవద్దు. ఎందుకంటే ఒకదాని వెంట మరొకటి ఇంకొకటి చెప్పడం సులభం. చూశారా? అయితే నీవది చేయరాదు సుమా. మొదటిది చెప్పవద్దు. నీ దేహము అబద్ధమాడు కొరకై నిర్మితము కాదని నీకు తెలుసా? మరొక చిన్న యంత్రం వారి దగ్గర ఉంటుంది. అది నీ నెలపై పెడతారు. ఇక్కడ నీ ముంజేది మీద చిన్న కట్టు వేస్తారు, ఒకటి నీ తలకు అడ్డం పెడతారు. అప్పుడు నీవిక్కడ ఇలా చెప్తావు, నేను దాని గురించి అబద్ధం ఆడాను, అయితే నేను సత్యమనే చెప్తున్నానని వారు నమ్మనట్లుగా చాలా సులభంగా నేను చెప్పగలను. ఫలానా స్థలంలో నీవు ఉన్నావు కదా అని వారు చెప్తారు. ఈ రోజు ఆదివారం మధ్యాహ్న వేళ సౌదర్ బ్రహ్యాం ప్రసంగిస్తున్నప్పుడు సౌదర్ షాంచ్ యొక్క ట్రైలర్ లో నీవు కూర్చొని ఉండలేదా? నేనెక్కడ కూర్చొనే లేదండి అని నీవు చెప్తావు. ఆ అబద్ధం అనే పరిశోధకుడు ఏమి చేస్తాడో తెలుసా? అవునండి నీవు చేశావు, అవునండి నీవే చేశావు, నేను చేయనే లేదని నీవు చెప్తావు. అది ఇలా చెప్తుంది, నీవే చేశావు. ఎందుకని అలా జరుగుతుంది? అబద్ధం అనేది ఒక భయంకరమైన విషయం. శరీరము అబద్ధమాడటానికి నిర్మాణము చేయబడలేదు. నీవు అబద్ధము చెప్పినప్పుడు నీ నరముల ప్రక్రియ తలక్రిందులు చేసేంత వరకు నిన్ను అలా చేస్తుంది. అంత భయంకరమైన అబద్ధము. ఆ విధంగా నేను తరుమల చేసి నీకు అల్సరు తెగులు కలుగు చేసి నిన్నది చంపేస్తున్నది. ఆ తర్వాత అబద్ధము చెడ్డ విషయం. కాబట్టి నీవు అబద్ధం ఆడకూడదు, దొంగిలేకూడదు, ఇలాంటివి చేయకూడదు. సరే, ఈ యవనస్తుడు బహుశా అబద్ధమాడి ఉండకపోవచ్చు. అతడు దొంగతనము చేయలేదు. అతనికి ఈనాటికైనా నిత్యజీవం కావాలని అతడు గుర్తెరుగుంటున్నాడు. అందుచేత అది నేను పొందుకోవాలంటే నేనేమి చేయాలి అని అడిగాడు. మతం అది చేయజాలదని యేసు ఇక్కడ చూయిస్తున్నాడు. అందుకని నేరుగా అతన్ని వెనుకకే పంపించి ఆజ్ఞలు గైకోమని చెప్తున్నాడు. యజమానుడా, నేనిది బాల్యం నుండి గైకుంటున్నానని అతను చెప్తున్నాడు, లేక చాలా చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నేనిది చేస్తున్నాను. అయితే అతనికి నిత్య జీవం లేదని మాత్రం అతనికి తెలుసు. ఆ పిదప ఆయన చెప్తున్నారు, నీవు జీవంలో నిత్య జీవంలో ప్రవేశించాలని ఆశించినట్లయితే, సంపూర్ణంగా ఉండాలని కోరిక కలిగినట్లయితే వెళ్ళి అది అమ్మేసాయి. ఏంటి? గమనించండి, డబ్బు కలిగి ఉండటం మంచిదే, డబ్బు ధనము కలిగి ఉండటం మంచిదే, అధికారిగా ఉండుట అది మంచిదే. అయితే నీవు అలాగైన తర్వాత నీవు నడిచే నడక చూశారా? అది నీవు వెళ్ళి నీకు కలిగేది అమ్మి బీదలకిమ్ము అని ఆయన చెప్పారు. ఏమీ లేని ప్రజలకివ్వు, ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలిగి ఉంటావు. అయితే ఈ యవనస్తునికి చాలా ధనమున్నది. దానితో అతనేమి చేయవలనో అతనికి తెలియటలేదు. చూడండి, ఆ యవనస్తుడు ఎంతో పేరుగాంచిన వాడు. జీవనానికి కావలసిందంతా అతడు కలిగి ఉంటున్నాడు. తల్లి, తండ్రి, యాజకుడు, ఇతరులంతా అతనికి కావలసిందంతా చేకూర్చారు. అయినప్పటికీ అతనికి ఒకటి లోటుగా ఉన్నదని అతను తెలుసుకున్నాడు. నేనిప్పుడు పెద్దలైన వారితో మాట్లాడుతున్నాను. అతనికి ఒక కొదువ లోటు కలదని అతను తెలుసుకుంటున్నాడు. అతను నిత్య జీవాన్ని పొంది ఉండలేదు, అది అతనికి తెలుసు. గ్రహించారా? మతము
నిత్య జీవాన్ని ఉత్పత్తి చేయలేదు. ఏదో భావన, ఉద్రేకం ఏదో తెచ్చుకుంటాం, నీకేదో భీతిని కలుగుతుంది, ఏదోలా భావిస్తుకుంటావు. గ్రహించారా? ఏడుస్తావు, అది మంచిదే. కేకలు వేస్తావు, అది మంచిదే. అయినను అది కాదు. గమనించు, నిత్య జీవాన్ని నీవు ఎదురుస్తున్నావు. ఓ, నేను బలమైన బాప్టిస్టు వాడను అని నీవు చెప్పవచ్చు. మెథడిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతికాస్టు వారం అని మీరు చెప్పవచ్చు. అది ప్రశ్నే కాదు. ఈ యవనస్తుడు కూడా అతనికి ఆ దినాన ఉన్నటువంటి మతాన్ని గురించి బోధించబడిన వాడే. అలా ఉన్నప్పటికీ కూడా నిత్య జీవాన్ని పొందుకొని ఉండలేదు. అందుకని ఏమి చేయాలోనని అతడు ఆశపడ్డాడు. దీని కొరకే అతడు అజేయుడుగానే నడిపించబడి ఉన్నాడు. అయితే అట్టి దాన్ని గుచ్చి అతడు ఎదుర్కొనబోతున్నప్పుడు నిత్య జీవమునకు వచ్చుటకు నిరాకరించాడు అతడు. లేక నిత్య జీవమునకు నడిపించబట్టానికి నిరాకరించాడు. ఏనాడు కూడా వాటిని విడిచిపెట్టకున్నట్లుగా అతని ఇతరత్ర నాయకులు అతనిపై ఎంత ప్రభావం కలిగి ఉన్నారు. చూడండి, సౌర అబ్రహాం ఏం చెప్తున్నారో అలాంటిది. అందులో కొంత నిగూఢమై ఉంటున్నది. గమనించారా? విద్య మంచిదే, నీవు పాఠశాలకు వెళ్ళాలి, నేర్చుకోవాలి, సరే, అది మంచిదే. అయితే నిన్నది రక్షించలేదు. చాలా ధనాన్ని కలిగి ఉండడం మంచిదే. నీ బిడ్డలు పెంచి పెద్ద చేసి మంచి బట్టలు, మంచి వస్తువులు ఇవ్వగలుగుతావు. ఎలాగూ అమ్మా నాన్న మీ కొరకు పనిచేసి వస్తువులు సంపాదించలాగన, అది మంచిదే. అయితే అది మాత్రం నేను రక్షించలేదు సుమా. చూడండి, నీవు పరిశోధనాశాలలోకి వెళ్ళి పరి వస్తువులను నీవేలాగా సమ్మిళితము చేయాలో నీవు నేర్చుకుంటావు. లేక అణువులను విభజన చేయటము, అవి ఏమి చేయాలో నేర్చుకుంటావు. ఆ తర్వాత ర్యాకెట్లోకి వెళ్లి చంద్రుడి దగ్గరికి చేరుకుంటావు. అయితే అది నేను రక్షించలేదు సుమా. నీవు ఒకదాన్ని ముఖాముఖిగా ఎదుర్కోవలసి ఉంటున్నది. నిత్య జీవాన్ని అట్టి దాన్ని నీకు అనుగ్రహించువారు ఒకరే ఉంటున్నారు. అమ్మ నీకు అది అనుగ్రహించలేదు, నాన్న నీకు అది ఇవ్వలేరు, నీ పాదిరి గారు అది నీకు ఇవ్వలేరు, నీ నాయకుడు నీకు అది దయచేయలేడు. నిత్య జీవాన్ని పొందుకోవలసిన వారందరూ యేసుక్రీస్తు వద్దకే రావాల్సి ఉంటున్నది. ఆ భాగమును అనుగ్రహించువారు ఆయన ఒక్కరు మాత్రమే. నీ ఉపాధ్యాయురాలు నీకు విద్యనివ్వగలుగుతారు, ఆమె నీకు బోధన చేస్తున్నది, అది నీవు నేర్చుకోవాలి. నడుచుటకు నీ తల్లి నీకు బోధిస్తున్నది, నీవు నడవటానికి నేర్చుకోవాలి. వ్యాపారస్తునిగా నీవెలా తయారవ్వాలో, ఇంకేమేమి కావాలో నీ తండ్రి నీకు బోధిస్తాడు, నీవది నేర్చుకోవాలి. అయితే నిత్య జీవాన్ని యేసు మాత్రమే నీకు ఇవ్వగలుగుతారు. గ్రహించారా? నీ యాజకుడు, నీ నాయకుడు మొదలగు వారు నీ మతాన్ని గురించి నీకు బోధించగలుగుతారు. మేము బోధించేవారమే, మీరు నేర్చుకోగలుగుతారు. అయినప్పటికీ అది నిత్య జీవాన్ని నీకు ఇవ్వలేదు. యేసు క్రీస్తును ఒక్కరిని మీరు అంగీకరించాలి. మీరంతా అది గ్రహిస్తున్నారా? నిత్య జీవము మీరు పొందుడు కొరకై యేసు క్రీస్తును ఒక వ్యక్తిని మీరు అంగీకరించవలను. ఒకానొక సమయంలో మనం ఏమి చేయాలో తెలియనంతగా నాయకత్వ ప్రభావం మనపై అంత ఎక్కువగా ఉంటున్నది. నిత్య జీవానికి నడిపించు నాయకత్వాన్ని తృణీకరించడం అనేది ఎంత వికృతమైన విషయం. చూడండి, ఎందుచేతనగా అంతమనేది లేని జీవము అందులోనే ఉన్నది. సరే, విద్య అది మంచిదే, అది ఇక్కడ వినియోగపడుతున్నది. వ్యాపారము మంచిదే, డబ్బు అది మంచిదే, మంచి అబ్బాయిగా అమ్మాయిగా పెరుగుట అది మంచిదే. అయితే చూడండి, జీవితమే సమాప్తమైతే ఇంకదంతా అంతే. మీరు గ్రహించారా? పెద్దలైన మీరు గ్రహించగలిగారా? చూశారా? అదంతే. నిత్య జీవము కొరకు యేసు క్రీస్తును మనం అంగీకరించాలి. యేసు ఒక్కడ మాత్రమే అక్కడికి నిన్ను నడిపించగలుగుతారు. అయినప్పటికీ ఇతడు పాఠశాలలోనే అన్నిట్లో అనుభవాలు పొందాడు. తన తల్లిదండ్రుల ద్వారా, మిగతా వారి ద్వారా తాను కలిగి ఉండవలసిన ఉత్తమోత్తమైన దాన్ని పోగొట్టుకున్నాడు. అదే పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం. ఎందుకంటే యేసు చెప్పాడు, వచ్చి నన్ను వెంబడించుము అని. పాఠశాల నుండి బయటికి వెళ్ళనై ఉన్న ఆడపిల్లలు మీరు చాలా త్వరలో మీలో కొందరు గ్రాడ్యుయేట్స్ అవుతారు. యవనస్తులైన మగపిల్లలైన మీరు కూడా ఉత్తమోత్తమైన నాయకత్వం యేసుక్రీస్తుదే. ఎందుకంటే ఆయన నాయకత్వం నిత్య జీవానికి నడిపించు నాయకత్వం. ఈ నాయకత్వం ప్రతి మనుషుణ్ణి ఎదుర్కొంటుంది. ఎన్నుకోవటానికి వారికి తరుణము అనుగ్రహించబడుతున్నది. మన జీవితంలో మనము చేయవలసిన ఒకే ఒక గొప్ప విషయం ఒకటి ఉన్నది, అది ఎన్నుకోవడం అనేది. మీ అందరిలాగే మీ అమ్మా నాన్న అందమైన అబ్బాయి అమ్మాయి కావాలని కోరుకుంటారు, తెలుసా? కొద్ది కాలమైన తర్వాత ఉపాధ్యాయురాల వద్ద నేర్చుకోవాలా వద్దా అని నీవు ఏర్పరచుకుంటావు. ఉపాధ్యాయురాలు నీకు నేర్పుతారు. అయితే నీవు ఒక చెడ్డ అబ్బాయి అయిపోతావు నీవు నేర్చుకోలేకపోతే, చెడ్డ అమ్మాయి అయిపోతావు వినకపోతే. నీవు చిన్నవాడైనప్పటికీ నీవు అలా చేయడం కొరకే ఒక హక్కు నీకున్నది. నీ రిపోర్ట్ కార్డులో నీవు ఏ ర్యాంకు పొందావా అని అమ్మ అడిగితే, లేదు
చాలా తక్కువ శ్రేణి వచ్చిన తల్లి చెప్తారు, నీవు చదవాలి, నీవు అలా చేయాలి. అమ్మ చెప్పిన రీతిగా, నాన్న చెప్పిన రీతిగా చదువుతావు. చూశారా, నీవు చదవాలి. అయితే నీవు చేయొచ్చు చేయకూడదనే నిర్ణయము ఆ తరుణము నీకుంటున్నది. నేను చేయను అని నీవు అనగలుగుతావు. చూశారా, ఎందుకంటే నీకు ఒక తరుణం ఉన్నది కాబట్టి. ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత నీవు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలో, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో ఆ నిర్ణయ తరుణము నీకున్నది. జీవితంలోని అడుగడుగునా నీకు ఎన్నిక చేసుకునే తరుణము నీకున్నది. అటు తర్వాత ఈ జీవితము తర్వాత నీవు జీవించడానికై నీకు ఒక ఎన్నిక నిర్ణయ తరుణము నీకున్నది. మంచివానిగా నీవు ఉండాలా, ఖ్యాతిగాంచిన వానిగా ఆ నిర్ణయ తరుణం నీకున్నది. తెర మీద తరగానో, నాట్యగత్తిగానో, మరి ఏదిగానో ఉండుట కొరకై నిర్ణయ తరుణము నీకున్నది. ఇప్పుడు కొంచెం సేపటి క్రితమే మధురమైన స్వరముతో పాడుచున్న ఆ చిన్న బాలికలను చూడు. ఆ బిడ్డ తన స్వరాన్ని సాధన చేయవలసి ఉంటున్నది. ఆమె సంగీత విద్వాంస పాటగత్తెగానో మరి ఏదో కాగలుగుతుంది. ఆ చిన్న అబ్బాయిల స్వరాన్ని నేను వింటున్నాను. మీ జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకుని మీరు కూడా ఒక ఎల్విస్ ప్రెస్లీగానో తయారు కావచ్చు. చూడండి, అది మీకొద్దు. గమనించారా? అదే దేవుడు మీకు అనుగ్రహించిన వరమై ఉంటున్నది. ఎన్నుకొని తరుణము నీకున్నది. గమనించండి, అట్టి సామర్థ్యాన్ని ఎక్కడ వినియోగించబోతున్నావు? దేవుని కొరక లేక దయము కొరకు వినియోగించబోతున్నావా? చూడండి, ఇక్కడున్న సహోదరులు లియో మీ సోదరుడు కదా, వచ్చి ప్రజలు నడిపించే సామర్థ్యం అతనికి ఉన్నది. దానితో అతనేమి చేయబోతున్నాడు? అతని వ్యాపారంలో ప్రవేశించి కోట్ల ధనాన్ని తనకై ఆర్జించబోతున్నాడా, లేక అతడు ఇక్కడికి వచ్చి కలసికట్టుగా వచ్చు ప్రజలకై ఒక నివాసాన్ని ఏర్పరచనై ఉన్నాడా? చిన్న బిడ్డైన మీ అందరి కోసం. అవునా? నీవు చేయబోతున్నదాన్ని నీవు నిర్ణయం చేసుకోవాల్సి ఉంటున్నది. మనందరము కూడా ఎన్నిక లేక తీర్మానం చేయవలసి ఉన్నది. అది మనల్ని ఎదుర్కొంటున్నది. అయితే మనందరము కలిసి ఒక్కదాన్ని ఎదుర్కొనబోతున్నాం. నిత్య జీవాన్ని గురించి మనం ఏమి చేయబోతున్నాము? ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మనం జీవిస్తామో లేదో, అలాంటప్పుడు దాని పొందుకొనకై యేసు వద్దకు మనం రావాల్సి ఉన్నది. ఎన్నుకొనుట అనే తరుణము దేవుడు మనకు అనుగ్రహించిన వాటిలో ఒకటి. మనలేదో ఆయన బలవంతము చేయలేడు. మన స్వంత నిర్ణయం కొరకే ఆయన అనుమతిస్తున్నారు. అందుకని నీకు బలవంతం అనేది లేదు. నీ స్వంత నిర్ణయం నీవు చేయాలి. కొన్ని నిమిషాలు చిన్నవారేమి పెద్దవారేమి అందరము కలిసి ఇది అనుకరిద్దాము. ఈ యవనస్తుని అనుసరిద్దాము. అతను చేసిన నిర్ణయానికి ఎవరతన్ని అలా నడిపించారో చూడండి. మధురమైన స్వరాలు గల ఈ బాలికలు, ఈ యవన బాలురు, మీరు పెద్దవారైన తదుపరి పాడుటకు స్వరం మీకు ఉండవచ్చు. ఉదాహరణకు ఒకటి తీసుకునండి, సంగీతమే అనుకోండి. దాని గురించి ఒక రోజు మీరు ఆలోచన చేయవచ్చు. ఎల్విస్ ప్రెస్లీ అను అబ్బాయి మీకు తెలుసా? నా టేపులు మీరు వినున్నారు. నేను అతన్ని ఎంతగా అగౌరవపరచనని మీకు తెలుసు. ఆ అబ్బాయి మీలాంటి సదవకాశాలను కలిగి ఉంటున్నాడు. చూడండి, అతను ఏమి పాడుతాడో ఆయనకు తెలుసు. అతను ఏం చేశాడో గమనించండి. యూదా చేసిన పనే అతడు చేశాడు. యూదా ఇస్కరియోతు యేసును అమ్మివేశాడు. యేసు అతనికి మంచి స్వరాన్ని ఇచ్చాడు. అతను ఏం చేశాడు? దాన్ని దయ్యానికి అమ్మాడు. గమనించారా? రహదారి ఆవలి కోనుకు అతను రావాల్సి ఉంటుంది. యేసుతో కలిసి నడవటానికి అతను నిరాకరించాడు. సరే, ఇక్కడ ఈ యవనస్తుడిని ఈ ధనికుడు అదే పనిని అతను చేశాడు. అతను వెంబడి వెళ్తూ అతను ఏమి చేశాడో చూద్దాం. నిస్సందేహంగా అతని గొప్పవాడే. బహుశా అందగాడైన ఎవరుడు అయి ఉంటాడు. నల్లని జుట్టు, ప్రక్కకు దూకొని ఉన్నాడు, మంచి దుస్తులు ధరించి ఉన్నాడు. అబ్బాయి భలే అందంగా ఉన్నాడే అని ఎవరి స్త్రీలు తలస్తూ ఉండవచ్చు. ఓహో, అలా వారంటారు. అతడు వారి వైపు చూయిచి ఉండవచ్చు. తిరిగి వారు అతనికి సరసమాడి ఉంటారు. అతడు ఒక గొప్ప వ్యక్తి అని తలంచాడు. చూడండి, ఎందుకంటే అతడు యవనస్తుడు, అందమైన వాడు కాబట్టి. రహదారి ఆవలి కోనాన్ని అతడు చూడటం లేదు. ఇక్కడే అతడు చూచుకుంటున్నాడు. నేను యవనస్తుడను, నేను అందగాడను, నేను ధనవంతుడను, నేను ఏది కావాలనుకుంటే నేను అది కొనేస్తాను. నాకు ఇష్టమైన అమ్మాయిలను అబ్బాయిలను నేను తీసుకునగలను, నేను గొప్పవాడిని వారందరికీ బాగా తెలుసు. చూడండి, అలాంటివన్నీ అతనికి ఉన్నవే. తన తండ్రి యొక్క ఉపదేశాలు, తదితర విషయాలు అతను చేస్తూనే ఉన్నాడు. నేను చాలా భక్తిపరుడను, నేను గుడికి వెళ్తాను. చూడండి, అతను అలానే చేస్తున్నాడు. పేరు ప్రఖ్యాతులున్నవి, ధనవంతుడు. ఈనాడు ఇలాగో అలాగే. చూడండి, సినిమా తారగానో మరోదానిగానో నీవు తయారవటానికి నీకు ఈనాడు పలు సౌలభ్యాలు ఉన్న రీతిగా అనేక మంది యవనస్తులతో నీవు ఈనాడు మాట్లాడితే యేసు కంటే ఎక్కువగా నేటి సినిమా తారల గురించి ఎక్కువగా వారికి తెలుసు. చూశారా? బిడ్డలైన మీరు యేసును గురించి నేర్చుకుంటున్నారు. వారెక్కడ కూర్చుంటారో, ఏ సినిమా ఎక్కడ ఆడుతుందో, నటులు, వారి వివరాలు అంతా వారికి తెలుసు. దానికంటే ఇదంతా బాగా తెలుసు. బైబిల్ గురించి నీవు వారికి చెప్తే బైబిల్ గురించి ఏమీ తెలియదు. గమనించారా? అదే చెడ్డ నిర్ణయాన్ని కోరుకునుట. కొందరు పటగాళ్ళు ఖ్యాతి కొరకు దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని అమ్ముకుంటారు. ఆ తర్వాత
అతనిని జీవిత గమ్యమందు అతన్ని చూస్తున్నాం. ఇంకొద్దిగా అతని వెంట వెళ్దాం. ఈ యవనస్తుని గురించి బైబిల్ ఏమి చెప్తుందో తెలుసా? అతను ఎంతగానో జయము పొందుతున్నాడు. కాబట్టి కొన్నిసార్లు నీవు మంచి నిర్ణయం తీసుకున్నావు, అందుచేత జయం పొందితేవని అర్థము కాదు. అతను ఏమి చేశాడో మీకు తెలుసా? అతను వెళ్లిపోయాడు, పెద్ద పెద్ద ఉల్లాస కాలాన్ని గడిపాడు, పెద్ద పార్టీలలో పాలు పొందాడు, అమ్మాయిల కోసము అన్నిటి కోసము మూటల ధనాన్ని ఖర్చు చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని బహుశా కుటుంబీకుడై ఉండవచ్చు. కొత్త కొత్త బ్యార్నీలు మొదలగునవి అతడు కట్టు వరకు అలా విస్తరించిపోయాడు. గమనించండి, నేను యేసును వెంబడించను, నాకున్న దాని వైపే చూస్తాను అని చెప్తున్నాడు. చూశారా? ఆ విధంగా చెప్పేవాడిని గురించి మీరు విని ఉండవచ్చు. నాకంతా ఉన్నది, చూడు, ఆయనే నన్ను దీవించాడు. దాని అర్థం అది కాదు. చూశారా? కొంతకాలమైన తర్వాత అతని గాదెలు గరిసెలు నిండి పొంగిపోయి ఇలా చెప్పాడు, రణమా, విశ్రాంతి తీసుకో, సుఖించు, నాకెంతో ధనమున్నది, ఎంతో జయమున్నది, నేనెంతో ఘనత వహించిన వాడను, నేను ఫలానా ఫలానా క్లబ్బులకు సంబంధించేవాడను, ప్రపంచ ఐశ్వర్యమే నా చేతిలో ఉన్నది, విస్తారమైన భూములు ఎంతో డబ్బు నా పేరునే ఉన్నవి, నేనెంతో ఉన్నత శ్రేణికి సంబంధించిన వ్యక్తినని ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తారు. బైబిల్ ఇలా చెప్తుంది తెలుసా? అదే రాత్రి దేవుడు అతనితో ఇలా చెప్పాడు, నేను నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఏమి జరుగుతుంది? ఒక భిక్షకుడు ఉన్నాడు. అతని ద్వారం యొద్ద పడి ఉంటున్న ఒక వృద్ధుడైన పేద క్రైస్తవుడు ఉన్నాడు. యెరూషలేం పైన అక్కడ ఇంటి పైభాగం వారు భుజిస్తున్నారు. రొట్టె ముక్కలు, మాంస ముక్కలు మొదలగును ఇలా పడిపోతున్నవి. వాటిని వారు త్రోసివేస్తున్నప్పుడు నేల మీద ఇలా కొట్టుకుంటున్నవి. వాటిని తిరిగి ఇక ఏరుకొనరు, ఎందుకంటే యెరూషలేములో అంతా ఉన్నది. అది పురాతనమైన పట్టణమై ఉంటున్నది. ఇక్కడ ఒక చిన్న తమాషా మాట చెప్పుడు మంచిదేనా? అవి FOB అంటారు. అదేంటో తెలుసా? రొట్టెల మీద నుండి ఈగలు, ఎద్దు మాంసంపై రాలే ఈగలు, వెన్న మీద ఉండు ఈగలు, FOB, ప్రతి దాని మీద ఉండే ఈగలు పేదల్లోనూ మురికి కాలవలోనూ ఉంటూ ఎగురుకుంటూ వచ్చి వాటి మీద రాతవి. అందుచేత ఇలాంటి వారు భవనం అంతస్తు పైభాగాన ఉంటారు. వారు భుజించి క్రిందకి నెట్టి వేసి అలా ఊడ్చివేస్తారు. వీధుల్లో ఉండే కుక్కలు ఆ ముక్కలను తినివేస్తవి. ఈ పేద వృద్ధ క్రైస్తవుడు అక్కడ ఆ వీధిలో పడి ఉన్నటకు ఇతడు అంగీకరించి ఉన్నాడు. అతని పడకలోనో లేక అతని బల్ల మీద నుండినదియో అతని పల్లెములో నుండి పడుతున్నవో ఆ ముక్కలను తినుచుండేవాడు. కొంచెం సేపైన తర్వాత లోపలికి వచ్చాడు. ఒళ్ళంతా కురుపులే. ఆ కురుపుల మీద వేయడానికి అతనితో ఏమీ లేదు. అతని పేరు లాజరు. కుక్కలు వచ్చి కురుపులను నాకుతున్నవి. అది అతనికి బాగుగా అనిపించింది. కొంతకాలమైన తర్వాత ఈ ధనవంతుడు, అది తెలుసా, అతను చూస్తున్నప్పుడు అతనికి జబ్బు వస్తే అన్ని తరహాల మందులు కొనడానికి అతని వద్ద డబ్బుంది. అతనికి అన్ని తరహాల వైద్యులు ఉన్నారు. కొన్నిసార్లు వైద్యులు మనకు సహాయం చేయలేరు తెలుసా? మందులు మనకు సహాయం చేయలేవు, ఏదీ మనకు సహాయం చేయలేదు. దేవుని కనికరం వద్దనే పడి ఉంటాం. ఇతడు తన రహదారి అంతములకు చేరుకున్నాడు. వైద్యులు అతనికి సహాయం చేయలేకపోయారు. నర్సులు అతనికి సహాయం చేయలేకపోయారు. మందులు సహాయం చేయలేకపోయినవి. చనిపోయాడు. అప్పుడు అతని ప్రాణం అతని దేహాన్ని విడిచిపోయినది. గమనించండి, అది అతని ధనాన్నంతా విడిచిపెట్టి వెళ్లిపోయినది. అది అతని విద్యను విడిచిపెట్టి వెళ్లిపోయినది. అతని ఖ్యాతి ప్రఖ్యాతులంతా విడిచిపెట్టి వెళ్లిపోయినది. They gave him a great big funeral. వారు అతనికి అంత్యకర్మము బహు ఘనంగా జరిగించారు. బహుశా జెండాను సగానికి దించి ఉండవచ్చు. ఆ నగరం యొక్క మేర వచ్చాడు. అంతా బోధకుడు మొదలైన వారంతా వచ్చారు. ఇలా చెప్పాడు, మన సోదరుడు ఇప్పుడు మహిమలో ప్రవేశించాడు. ఇంకా అలాంటివేవేవో చెప్పాడు. అయితే బైబిల్ ఇలా తెలియజేస్తున్నది, అతడు పాతాళములో బాధపడుతూ కనులెత్తి చూచుచుండెను అని. ఆ అఖాతము ఆవల పుండ్లతో అక్కడ పడి ఉన్నటువంటి భిక్షకుని చూస్తున్నాడు. అతడు పరలోకములో ఉన్నట్టు అతడు చూస్తున్నాడు. అతను ఇలా కేకలు వేస్తున్నాడు, ఈ మంటలు దహించి వేస్తున్నవి, కొంచెము నీటితో లాజర్ని ఇక్కడికి పంపు, విల్లేజ్ అని చెప్పబడెను. గ్రహించారా? జీవితంలో పొరపాటైన ఎన్నికకు అతడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. రహదారి ఆవలి కొనానికి వచ్చి జీవిత అడుగుకు వీడ్కోలు చెబుతున్నప్పుడు అలా చేశాడు. అతడు మతము ద్వారా అతడు నడిపించబడ్డాడు. వైద్య ద్వారా అతడు నడిపించబడ్డాడు. అతని అభివృద్ధి ప్రభావాల ద్వారా నడిపించబడ్డాడు. తన చేతిని పట్టుకోవడానికి మిగిలింది ఏమీ లేదు. అవన్నీ కూడా అక్కడితో అతనికి వీడ్కోలు చెప్పిపోయినవి. చిన్న కురవాడా, నీకు అర్థమైందా? పెద్దవారైన మీకు నేను చెప్తుంది ఏందో అర్థమైందా? అతన్ని పట్టుకోవడానికి మిగిలింది ఏమీ లేదు. His money couldn't hold him. అతని డబ్బు అతన్ని పట్టుకోలేకపోయినది. అతని స్నేహితులు వైద్యులు మొదలైన వారు అతన్ని పట్టుకోలేకపోయారు. ఔషధం అతన్ని పట్టుకోలేకపోయినది. అతని యాజకులు, అతని మతం అతన్ని పట్టుకోలేకపోయినది. ఇక అతడు చేయటానికి ఒక్కటే ఒకటి మిగిలిపోయినది. నిత్య జీవమైన యేసును అంగీకరించిన కొరకై అతడు తృణీకరించాడు. కనుక అతనికి ఏమి చేయగలడు? పాతాళములోకి పోవుటకై మరణములో మునిగిపోతున్నాడు. ఎటువంటి ప్రాణహాని కలిగించే
లేక ముప్పు తెచ్చుకున్న తప్పు అతడు చేశాడు. యేసుతో నడుచుటకు అతడు నిరాకరింపగా అది జరిగినది. Be led by Jesus. యేసు నడిపించుటకు నిరాకరించగా అది జరిగినది. అది చేయుటకు అతడు నిరాకరించాడు. కాబట్టి ఈనాడు అనేక మంది యవనస్తులు అదే తప్పు చేస్తున్నారు. ప్రభు అయిన యేసు చేత నడిపించబడుటకు వారు నిరాకరిస్తున్నారు. యేసు చేత నడిపించబడుటయు నిత్య జీవం నిరాకరించుడు ఎంత ఘోరమైన నేరమో మనము చూడగలము. నాయకత్వమునకు వచ్చి నన్ను వెంబడించుము అని ఆయన చెప్పినప్పుడు ఈ అందమైన చిన్నవాడు చెప్పిన మాట ఏంటో ఈ మధ్యాహ్న వేళలో గ్రహించండి. నీవు పాఠశాల నుండి బయటికి వచ్చిన తర్వాత, నీవు అక్కడి నుండి బయటికి వచ్చిన తర్వాత నీకు ఇంకొక నాయకుడు కావాలి అయితే ఆయన యేసేవుటకు నీవు అనుమతి ఇవ్వండి. యేసే బైబిల్ గ్రంథము. నీవు నమ్ముతున్నావా? అక్షర రూపమున యేసు జీవము. ఆయన ఆజ్ఞలు ఇవి. అందువలన చూచుకుంటూ కొరకై మనం ఇందులోనే చూడవలసి ఉన్నది. ఆయనను మనం వెంబడించడానికి నిత్య జీవముకై ఆరంభము తెలుపునటువంటి ఆయన మనకు నేర్పిన పఠనము ఇదే. సరే, ఈ యవనస్తుడు పోగొట్టుకున్నట్లుగా మనం చూశాము. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాము. మంచి నిర్ణయం చేసిన మరొక ధనవంతుడైన ఎవరిని మీరు తెలుసుకోవడానికి మీకు సమయం ఉన్నదా? ఇష్టపడుతున్నారా? All right, we'll try it now. సరే, దాన్ని ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. అలాగే దాన్ని ఎదుర్కొన్న మరొక యవనస్తుడిని అధికారిని మనం ఇప్పుడు తీసుకుందాం. ఆ యవనస్తుడు ఎక్కడికి వెళ్లిపోయాడో మనం చూశాము. అంత మంచి జీవితము జీవించిన ఆ యవనుడు ఎక్కడికి వెళ్ళాడో చూశాము. చనిపోయి పాతాళంలోకి వెళ్ళాడు. మరెప్పుడు అలాంటి విషయాన్ని ఎదుర్కొన్న మరొక యవనస్తుని గురించి మాట్లాడుకోబోతున్నాం. అతడు ధనవంతుడు, యవనస్తుడు మరియు అధికారి కూడా. అయితే అతడు క్రీస్తు యొక్క నాయకత్వాన్ని స్వీకరించాడు. కొద్దిసేపటి క్రితమే మనల్ని నడిపించిన చిన్నవాడు చెప్పిన రీతిగా He accepted it. అతనిది అంగీకరించాడు. దీనిని గురించి లేఖన భాగము కనుగొనాలంటే చూడండి. నేను అది తీసిన తర్వాత మీరు చూడాలనుకుంటే హెబ్రీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 29వ వచనం వరకు నేను చదువుతాను. సరేనా? కొద్దిసేపు వచ్చుకోండి. సరేనా? అది అనుసరించడానికి అభ్యంతరపడవద్దు. సరేనా? సరే, మనం ఇప్పుడు చదవబోతున్నాము. సో బ్రహ్యాం బైబిల్ చదివారు అని మీరు చెప్పవచ్చు. గమనించారా? And you know what's there then? అక్కడ ఉన్నదని మీకు తెలుసు. అది నేను చెప్పినది కాదు, అది ఆయన చెప్పినది. ఈ మంచి వ్యక్తిని గురించి బైబిల్ ఏమి చెప్పినదో వినండి, గమనించండి, చూడండి. విశ్వాసమును బట్టి మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి రాజాజ్ఞకు వారు భయపడలేదు. విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. వినండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పగా ఎంచుకున్నాడు. మోషే కాలము కూడా అది క్రీస్తే ఉన్నారు. గమనించారా? ఆయన ఒక్కడు మాత్రమే నిత్య జీవమై ఉన్నారు. గ్రహించారా? నింద భాగ్యముగా ఎంచుకున్నాడు. ఓడభక్తిపరుడుగాను పరిశుద్ధ గుండాలగాను పిలువబట్టుకు భాగ్యమని ఎంచుకున్నట. గమనించారా? ఇది ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎందుకనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానముందు దృష్టి ఉంచాడు. దాని అర్థమేంటో మీకు తెలుసా? దాని అర్థం ఇది. మోషే వాస్తవంగా నిజమైన పేదవానిగానే జన్మించాడు. అతని తండ్రి పేరు అమ్రాము, అతని తల్లి పేరు యాకబెదు. వారు నిజంగా పేదవారే. అయితే వారు క్రైస్తవులు. చాలా కష్టమైన పని చేసేవారు. వారు బానిసత్వ క్రింద ఉన్నారు. ఆ ముసలి రాజు కోసం మట్టి ఇటుకలు ఇతరత్రా వస్తువులను చేసేవారు. అదేంటో తెలుసా? ఒక రోజు రాజు కుమార్తె నదిలోకి వెళ్ళింది. మోషే తల్లి యాకోబెదు అతని చిన్న బల్లకట్టు మీద పెట్టి దానిని నది మీద అలా ఉంచినది. ఆ చిన్న పిల్లలందరినీ వృద్ధ మొసళ్ళు తిరివేస్తూ ఉండేవి. వారు ఆ బిడ్డలను చంపి నీళ్ళలో విసిరివేశారు. ఈమె అతన్ని అక్కడే ఉంచేసినది. ఆ మొసళ్ళు అతని దగ్గరకు చేరకుడి కొరకై ఆమె ఏమి చేసిందో తెలుసా? చిన్న ఓడ చేసి అతని అందులో ఉంచినది. దానికి కీలు పూసినది. అదేంటో మీకు తెలుసా? టర్పెంటైన్ అనున్నది. ఒక మొసలి వచ్చి ఇలా చెప్తుంది, చిన్న లావుపాటి హెబ్రీయుడు, అతన్ని మింగేస్తాను. అలాగది మాట్లాడుతున్నది, మొలుగుతున్నది. అక్కడికి చేరుకున్నది. ఏంటి వాసన? చూశారా? బిడ్డని ఎలా భద్రపరచాలో అందుకొరకై తల్లి వెళ్ళింది. అందుకని ఆమె వెనుక్కు వెళ్ళిపోయినది. అది దానినేమీ చేయలేకపోయింది. ఆ విధంగా ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. చిన్న అమ్మాయి అయినా అతని అక్క మిరియాము నీళ్ళలోనికి వెళ్లి ఏమి జరుగుతుందా అని కనిపెడుతుంది. ఆ పిదప ఫరో యొక్క కుమార్తె వచ్చి అతని తీసుకొచ్చుకొని వెళ్ళినది. అతని బయటికి తీసినది. తెలుసా? ప్రపంచంలోకెల్లా నీ ఒక్కడివే అందమైన బిడ్డవని మీ అమ్మ తలస్తుంటుంది. తెలుసా? గ్రహించండి, ఆమె అలా చేయాలి. అయితే ఈ బాలు నిజంగా అందమైన వాడిని బైబిల్ తెలియజేస్తున్నది. నిజంగా అందమైన చిన్న బాలుడు కేకలు వేస్తూ కాళ్ళు జాడిస్తూ ఉన్నాడు. అతను తన అమ్మను పోగొట్టుకున్నాడు. చూసారా? అందుకని ఏమి జరిగిందో మీకు తెలుసు. ఫరో కుమార్తె రాజకుమార్తెకు
దేవుడు ఆ బిడ్డ మీద తల్లి ప్రేమనంతా బిడ్డ మీదనే ఉంచాడు. ఆమె మనసంతా బిడ్డ మీదనే. అతను నా బిడ్డ అని ఆమె చెప్తుంది. ఆమె యవనస్తురాలు. మీకు అది తెలుసా? చూడండి, బిడ్డలకు ఉపయోగించే బుడ్లు ఆ దినాలలో వారికి లేవు. ఆ కారణము చేత బిడ్డని కన్న తల్లిని, పాలిచ్చినటువంటి తల్లిని వారు తీసుకుని రావాల్సి ఉండేను. అయితే అక్కడే మిరియాము సంసిద్ధంగా ఉన్నది. ఆమె చెప్తుంది, నేను వెళ్ళి సరైన తల్లిని తీసుకుని వస్తాను. సరే, వెళ్ళి ఆమెను తీసుకునిరా. మిరియాము వెళ్ళి ఎవరిని తోడుకొని వచ్చిందో మీకు తెలుసా? మోషే స్వంత తల్లినే. అవును, వెళ్ళి తోడుకొని వచ్చినది. అదే జ్ఞానము కదా. అటు తర్వాత వెళ్ళి మోషే స్వంత తల్లినే తోడుకొని వచ్చినది. నేను తీసుకుని ఈ బిడ్డను నీ కొరకు పెంచుతాను అని ఆమె చెప్పినది. ఆమె చెప్తుంది, చూడు, బిడ్డను పెంచుతున్నందుకు వారానికి $300 నేను నీకు ఇస్తాను. నీవు రాజభవనంలోనే ఉండాలి. సరా, నీవు దేవుణ్ణి నమ్మితే ఆయన ఏమి చేస్తాడో గమనించారా? నీవు నిజంగా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సుమా ఆ బాలుడే ప్రవక్త. చూడండి, అది ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె రాజభవనంలోకి వెళ్లి మోషేను ఆమె పెద్ద చేసింది. తల్లే, సొంత తల్లే. బిడ్డకు తదితర జాగ్రత్తలు తీసుకున్నందుకు వారానికి $300 ఖర్చు పుచ్చుకున్నది. ఆలోచించే ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసా? అలాగే కొంతకాలం గడిచిన తర్వాత మోషే వ్రాయను చదవను నేర్చుకోదగిన వయసు వచ్చాడు. ఎలా వ్రాయాలో ఎలా చదవాలో ఆమె అతనికి నేర్పించినది. ఆ తర్వాత ఆమె అతనితో ఇలా చెప్పినది, మోషే, నీవు సరైన బిడ్డగానే జన్మించావు. నేను మీ నాన్న ప్రార్థించాము. నీవు ప్రవక్త అవుతావని దేవుడు మాకు బయలుపరిచాడు. రాబోతున్న దినాల్లో నీవు ప్రజలకు విమోచకుడు అవుతావు కాబోతున్నావు. అతను పెద్దవాడైనప్పుడు ఏమి జరిగిందో తెలుసా? అప్పుడు అతను ఎవరయ్యారో తెలుసా? రాజ కుటుంబంలోకి దత్తత తీసుకోబడ్డాడు. అది కలిగి ఉండటానికి అతను అంగీకరించట్లేదు. తన శ్రద్ధలేందే తాను దృష్టి ఇచ్చున్నాడు. వారికి బట్టలు లేవు. వారు క్రైస్తవులు. వారు ఏడుస్తూ ఉన్నారు. వెట్టి పనులు చేయించు వారు కొరడాలతో వారిని కడుతున్నారు. వారి వీపులను రక్తధారలు కరుతున్నవి. అతని అన్నదమ్ములు, చిన్నాన్న, పెద్దలు, నాన్న, అమ్మ మొదలగు వారందరినీ వారు కొరడాలతో కొడుతున్నారు. ఆ దూరాన ఆ మట్టి గుంటల్లో వారిని అలా చేస్తున్నారు. మోషే హృదయాంతరంగంలో ఏదో కలిగి ఉన్నవాడై వారంతా దేవుని వాగ్దాన ప్రజలని అతనికి తెలుసు. అతనికి అది తెలుసు. ఆ తర్వాత అతనికి జరగబోతున్న సంఘటన ఏదనగా అతను రాజు కాబోతున్నాడు. ఐశ్వర్యవంతుడై ప్రతి దాని మీద అతడు రాజు కాబోతున్నాడు. ఓహో, ఐగుప్తు ధనమంతా అతనిదే. ఆ కాలమందు ఐగుప్తు దేశం ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నది. అయితే బైబిల్ ఏమి చెప్తుందో చూడు. నిందను ఏర్పరచుకున్నాడు. మట్టి పూసుకున్న వానిగా క్రైస్తవుడుగా ఉండట కొరకై అతడు ఆశించాడు. అక్కడి వారు వారిని అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, తన్నుతున్నారు. ఏదైనా తిరిగి జవాబిచ్చినట్లయితే వారిని చంపేస్తారు. గమనించారా? అయితే మోషే రాజ కుమారుడిని అనిపించుకుంటూ బదులుగా ఆ వర్గములో వారితో ఉండుట కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. దాని వైపే చూడండి, గమనించండి. ఎందుచేతనగా అతడి కడవరి కాలాన్ని చూశాడు కనుక. యవనస్తుడైన ధనికుడైన ఆ మనిషిని చూడండి. అయితే అతడు యేసును చూశాడు. మనమేలాగ దర్శనములో ఆయన చూస్తున్నామో అలాగే చూశాడు. కడవరి కాలం ఏమి చెల్లించబోతున్నదో అది అతడు చూశాడు. క్రైస్తు నాయకత్వాన్ని అతడు అంగీకరించాడు. గొప్ప భాగ్యముగా నిందను మోషే అంగీకరించాడు. కొన్నిసార్లు బాలుడైన మీరు పాఠశాలలో ఉన్నప్పుడు చిన్న బిడ్డలు చెడ్డ మాటలు చెప్తూ ఉంటారు. మీరంతా అవే చెప్పాలనుకుంటారు. చిన్న ఆడపిల్లైన మీరు చెడ్డ మాటలు చెప్తూ ఉంటారు. ఆ మిగతా వారంతా అవే చెప్పాలనుకుంటారు. మీరంటారు, చెప్పం, మేము క్రైస్తవులం అని మీరు చెప్తారు. వారు చెప్తారు, ఏయ్, నువ్వు పెద్ద చేతగాని వాడు. అదేంటో తెలుసా? నువ్వు అలాగే ఉండాలని. చూడండి, నిలబడి అలా చెప్పండి. అలాగున్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఎందుచేతనగా మోషే అలాగనే చేశాడు. ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అతడు ఏమి చేశాడో చూస్తూ క్రీస్తుతో నడిపించబడుతూ అతన్ని వెంబడిద్దాం. చూడండి, ఈ యవనస్తుడు ధనవంతుడై ఉన్నాడు. మొదటిగా యవనస్తుడు. అయితే అతనికి క్రీస్తు అవసరం లేదు. యేసుని వెంబడించడానికి అతను ఇష్టపడలేదు. అతడు పలుకుబడి లేక ప్రఖ్యాతి గల వ్యక్తిగా చూస్తున్నాము. బహుశా అతడు సినిమా తార కావాలనో లేక ఏదో గొప్పోడు కావాలనుకున్నాడు. అతడు చేయాలనుకున్నంతా చేశాడు. అయితే అతడు చనిపోయినప్పుడు అతను నడిపించడానికి ఇక ఏమీ లేకపోయినది. అతడి విద్య అది మంచిదే, అతడి ధనం అది మంచిదే. అయితే మరణం వచ్చేసినప్పుడు దాన్ని అంతటి కూడా దానికి ఉపయోగించుకోలేకపోయాడు. పరలోకానికి మార్గాన్ని కొనుగోలు చేయలేకపోయాడు. అతనుకున్న విద్య వల్ల అతను పరలోకానికి చేరుకోలేకపోయాడు. అయితే ఈ యవనస్తునికైతే అతనికి అన్నీ ఉన్నవి. అతనికి విద్య ఉన్నది. చూడండి, ప్రవీణత గలవాడు. అతడు పాఠశాలకు వెళ్ళాడు. అతని తల్లి అతనికి విద్యాభ్యాసం చేసినది. అతడు మంచి విద్య కలిగిన వాడు. నిజంగా అతడు ప్రవీణుడు. ఐగుప్తులకు సహా బోధించగల స్తోమత్తు గలవాడు. అతను ఉపాధ్యాయులు అతనికి బోధించినది
అతడు ఎంతో ప్రావీణ్యత కలిగిన వాడయ్యాడు. అతడెంత ప్రావీణ్యత కలిగిన వాడో చూడు. అయితే అదేంటో తెలుసా? ఆ ప్రావీణ్యత అంతటికి మించి, అతనికి ఉన్నదాని అంతటికి మించి, అతనికి గల బల సామర్థ్యాలకు మించి అతడు ఇలాగూ చెప్పగలిగాడు, యేసుని వెంబడించుటకై నేనే సమస్తాన్ని విడిచిపెడతాను. వారు అతనికి ఏమి చేశారో తెలుసా? వారు అతన్ని బయటకు పారిపోయేవానిగా చేశారు. ఇతరుల వలె అతడు కూడా మట్టి మోసే బానిసయ్యాడు. అయితే ఒకానొక దినాన అతడు పెద్దవాడైనప్పుడు ఎడారికి ఆవల భాగాన అతడు గొర్రెలను మేపుతున్నాడు. అయితే ఏమి జరిగిందో ఎవరైనా చెప్పగలరా? What was it? అదేమై ఉంటుంది? అవునది వాస్తవమే. పొదలో అగ్ని మండుతున్నది. అది అతని ఆకర్షించినది. అతడు వెనుకకు తిరిగాడు. ఎందుకో తెలుసా? పిల్లలకు బోధించే బదులుగా ఇప్పుడు పిల్లలు లేచి నాకు బోధిస్తున్నారు. ఇక్కడున్న ఈ చిన్న పిల్లవాడు మంచి క్రమంలో ఉన్నాడు. మీ నాన్న ఎవరు? మిస్టర్ షాంజ్, మీ నాన్నగారా? ఆ బిడ్డ నేర్చుకున్నాడు. వెలుగుతున్న కళ్ళతో ఉన్న మీరందరూ ఒకరికంటే ఒకరు ముందున్నట్లుగా కనిపిస్తున్నారు, అవునా? సరే చూడండి, అతడు అలాగా వెనకాలనున్నాడు. ఆ మండుచున్న పొద అతన్ని ఆకర్షించినది. నేను ఆ తట్టుకు వెళ్లి అది ఏంటో చూచిదనని అతను అనుకున్నాడు. దేవుడు మోషేతో చెప్పాడు, నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న ప్రదేశం పరిశుద్ధమైనది. నీవు వెళ్లి నా ప్రజలను విమోచించడం కోసం నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నేను నీకు బలమును అనుగ్రహిస్తాను. తెగళ్లతో భూమిని మొత్తుతావు, నేల రక్తముగా మార్చగలుగుతావు. హేలను ఈగలను నీవు తీసుకుని రాగలుగుతావు. ఏది హాని చేయదు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఎందుకంటే అతడు క్రీస్తుని ఏర్పరచుకున్నాడు కాబట్టి. గ్రహించారా? నీవు క్రీస్తుని ఏర్పరచుకో, ఆయన్ని ఏర్పరచుకుంటాడు. ఆయన చెప్తున్నారు, నీవు నన్ను ఏర్పరచుకున్నావు. ఐగుప్తులోకి వెళ్ళటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అతను ఏమి చేశాడో చూడండి. 2 మిలియన్ల ప్రజలను అతను నడిపించాడు. తన ప్రజలను 2 మిలియన్ల ప్రజలను బయటికి నడిపించి వాగ్దాన భూమికి వారిని తోడుకుని వచ్చాడు. అతడు వెంబడించాడు. అరణ్య మార్గమంతా మనం వెంబడిద్దాం. చిన్న బిడ్డలైన మీరు, సహోదరులు లియో, సహోదరుడు జేన్, వారి ద్వారా మీరు విని ఉన్నారు. అరణ్యములో ఏమి జరిగిందో మీ అమ్మా నాన్న ద్వారా మీరు విని ఉంటారు. ఆకాశం నుంచి ఆహారం తెప్పించి అరణ్యములో వారిని ఎలా పోషించిందో మీరు విని ఉంటారు. ఇవన్నీ మీరు విని ఉంటారు. ఇప్పుడు అతడు వృద్ధుడైపోతున్నాడు. అది మనం చూస్తున్నాం. నిజంగా వృద్ధుడైపోయాడు. అతడు 120 సంవత్సరాల వయస్కుడైపోయాడు. అతడు అడవిలోనే ఉన్నాడు. అయితే ఆ ప్రజలు అతన్ని సరిగా చూడలేదు. గమనించారా? కొన్నిసార్లు క్రైస్తవులుగా పిలుచుకునేవారు నిన్ను సరిగా చూడరు. యేసైతే నిన్నెప్పుడూ కూడా బగుగానే చూస్తాడు. చూడండి, ప్రజలు అతన్ని ఎదురు తిరిగారు. ఇలాగైతేనే అతడు వారితోనే ఉన్నాడు. అతడు వారి నాయకుడు. అతడు వారితోనే ఉండవలసి ఉన్నది. యెహోవా దూతలు అతనితో మాట్లాడినారు. అలాంటిది నీకు జరిగినప్పుడు నీవు దాన్ని ప్రేమించవా? అలాగైతే మంచి నిర్ణయం చేసుకో. యేసుని ఎన్నుకో, ఆయనే అది చేస్తాడు. సరే, ఆ రహదారి ఆవలికి ఉన్నానా అతడు చాలా వృద్ధుడైపోయాడు. ఇక అతడు బోధ చేయలేకపోయాడు. అతని స్వరం సన్నగిల్లిపోయినది. అందుచేత అతడు యెహోషువను ఆశీర్వదించి చనిపోవుడు కొరకై కొండ ఎక్కి పైకి వెళ్లిపోయాడు. అతడు చనిపోయినప్పుడు ఏమి జరిగిందో తెలుసా? అక్కడ ఏమి జరిగినది? అవునది సంపూర్తిగా నిజమైన మాట. అవునది యథార్థం. ఒక్క నిమిషం, ఆ బాలుడు చెప్పినది వాస్తవం. గమనించండి. మృతుల్లోండి అతడు లేపబడ్డాడు. గమనించారా? గ్రహించారా? చూడండి, ఆయన అతన్ని మృతుల్లోండి లేపి ఉన్నాడు. ఎందుకని? దుచితనగా 800 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ, అంటే పాలస్తీనాలో అతని యొక్క నాయకుడితోనే అతడు నిలబడి ఉన్నాడు. తన నాయకుడైన యేసుతో ఐగుప్తునందలి సకల భాగ్యముల కంటే ఆయన నామము కొరకై నింద గొప్ప భాగ్యమని ఎంచినవాడు ఇతడు. అతడు అలా ఎన్నుకున్నాడు. అతని నాయకుడు అక్కడ నిలబడి ఉన్నాడు. బైబిల్లో అలా పిలువబడి ఉన్నాడని మీకు తెలుసా? ఇశ్రాయేలు వెంబడించిన ఒక బండ ఉన్నది తెలుసా? మోషే చనిపోవు సమయము ఆసన్నమైనప్పుడు అతడు ఈ రాయి లేక బండ దగ్గరికి వెళ్ళాడు. ఆ బండ యేసే. యేసు మాట్లాడుతున్న విషయాన్ని మీరు గుర్తించుకోనండి. యోహాను సువార్త 6వ అధ్యాయములో, అరణ్యములో మా పితరులు మన్నాను భుజించారు అని వారు అన్నారు. నా తండ్రి మన్నాను మీకు ఇచ్చాడు అని చెప్పాడు. అవును, వారు మన్నాను భుజించిరి. అవునది వాస్తవం. వారందరూ చనిపోయారు. ఎందుకంటే వారు అలాగే ఉండలేకపోయారు. గమనించారా? వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు అని చెప్పబడినది. అయితే చెప్పారు, పరలోకమును దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. మా పితరులు బండలో నుండి వచ్చినది త్రాగిరి. మోషే బండను కొట్టగా నీళ్లు వచ్చినవి. వారితో ఉన్న బండను నేనే అని ఆయన చెప్పారు. చూడు, మోషే చనిపోయినప్పుడు బండ వైపు అతడు చూచుచూ వెళ్ళాడు. ఏమి జరిగిందో తెలుసా? దేవ దూతలు వచ్చి తీసుకుని పోయిరని బైబిల్ తెలియజేస్తున్నది. ఇతర యవనస్తులకు ఇతనికి ఎంత వ్యత్యాసం ఉన్నది చూడండి. ఆ యవనస్తుడు చనిపోయినప్పుడు అతని పట్టుకోవడానికి ఎవరూ అతడు లేకపోయేది. అఘాతములోకి కృంగుకుంటూ పోతూ పాతాళములోనికి వెళ్లిపోయాడు. ఎప్పుడు అక్కడ అతడు ఉన్నాడు. మోషే
తన జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత అతడు వెడలిపోగా అతని నాయకుడు అతన్ని తోడుకుని వెళ్ళాడు. అతని తల్లి అతన్ని మంచిగా నడిపించినది, అతని తండ్రి అతన్ని మంచిగా నడిపించాడు. ఆ తర్వాత అతడు ఒక యవ్వన వయస్కుడుగా ఉండగా అతడు చెప్తున్నాడు, నేను నిత్య జీవమును చూస్తాను. తిరస్కరించబడి పేదలని ఈ ప్రజల దగ్గరికి వెళ్లి వారితో నడిచినట్లయితే నేను నిత్య జీవం చూస్తాను. ఎందువల్లంటే వారు దేవుని ప్రజలే కనుక నాకదే అవసరం లేదు. నేను రాజును కాగలను, అయితే నాకు రాజరికం అవసరం లేదు. ఐగుప్తు దేశమందున్న ధనమంతా నాదే కాగలదు, ఎందుకంటే నేనే దాని హక్కుదారుడు కాబట్టి అది నాకు అవసరం లేదు. నేను యేసుతోనే నడవాలి. అలాగన అతడు జీవంలోకి నడిచి ఉన్నాడు. జీవిత గమ్యం దాటుతున్నప్పుడు అతని నాయకుడు వచ్చి అతని చేయి పట్టుకుని తీసుకుని వేటకు సంసిద్ధమయ్యాడు. ఆ నాయకుడు నీకు అవసరం లేదా? ఆ నాయకుడు మన చేయి పట్టుకుంటూ మనకు అవసరం లేదా? తన ఘనమైన నాయకుని 100 సంవత్సరాలు దాటిన తర్వాత అతడు చూస్తున్నాడు. ఆయన అతను నడిపించాడు. తన యవ్వనములో తాను ఒక నిర్ణయం చేశాడు. ఆ కారణము చేత దేవుడే అతని హస్తాన్ని పట్టుకుని ఉన్నాడు. అదేంటో తెలుసా? ఆ ధనికుడు నరకములో ఉన్నాడు. తిరస్కరించి ఉన్న ఆ యవనస్తుడైన ఆ ధనికుడు, గమనించండి, చూడండి, అతనికి విజయం ఉన్నది, అతనికి మతం ఉన్నది, అతడు గుడికి వెళ్ళాడు, అతడు మంచి మనిషే. అతడు యేసును తిరస్కరించాడు. గమనించారా? ఈ యవనుడు అతని విద్యావంతుడు, అతనికి మతము ఉన్నది, అయితే అతనికి యేసు కావాలి. గమనిస్తున్నారా? ఈ యవనస్తుడి కంటే మోషే చాలా ధనవంతుడై ఉంటున్నాడు. ఇతనికి కొద్ది ధనమే ఉన్నది. బహుశా పొలాలు మొదలగునవి అతనికి ఉండవచ్చునేమో, బహుశా రాజకీయాలు తదితరమైన విషయాలు కలిగి ఉండవచ్చునేమో. అయితే మోషే ప్రపంచపైనే రాజు. దాన్నంతా అతడు తిరస్కరించాడు. చిన్నపిల్లారా, అదేంటో మీకు తెలిసినదా? ఐగుప్తులో దేశము లేనప్పుడు, భోగ భాగ్యాలు లేనప్పుడు మోషే అనేవాడు ఉన్నాడు. ఎందుకంటే అతడు మంచి విషయాన్ని ఎన్నిక చేసుకున్నాడు. గమనించారా? అతను నడిపించే మంచి వస్తువులు అతను ఎన్నిక చేసుకున్నాడు. పెద్ద పిరమిడ్లు అనేవి లేనప్పుడు ఐగుప్తు దేశమందుల పిరమిడ్ల గురించి మీరు చదివారా? ఈ రోజుల్లో అవి ఆటంబాంబు వలన దుమ్ము అతను ఉండిపోయినది. లోకమందున్న సిరి సంపద ఎంత ప్రజలు గాలిలోకి విసిరివేస్తారు, బొబ్బలు పెడతారు, శరీరంలో పచ్చి పుల్లతో కేకలు వేస్తారు. అలాగే కేకలు బొబ్బలు పెడతారు. జరా అది అలాగా సమాప్తమైపోతుంది. అయితే ఎవరైతే యేసు చేత నడిపించబడి కొరగా అంగీకరిస్తారో అలాంటి వారికి ఇక మరణము లేదు. వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ప్రకృతి రీత్యా వారు ఇక్కడ చనిపోయినప్పటికీ యేసు వారిని తిరిగి లేపుతాడు. నీవొక ఎన్నిక చేసుకోవలసి ఉన్నది. నీ నిత్యత్వం యొక్క స్థితిగతిని నీ ఎన్నికే నిర్ణయిస్తున్నది. గుర్తుంచుకోండి, మనలో ప్రతి ఒక్కరిని యేసు ఇలాగూ అడుగుతున్నారు. నిత్య జీవము నీకు కావాలంటే నీవు నన్ను వెంబడించుము. గమనించారా? నడిపించుట కొరకై నన్ను వెంబడించుము, నీవు నిత్య జీవం పొందుకుంటావు. పెద్దలైన మనము కూడా నేను అది నిశ్చయిస్తున్నాను. మనము కూడా ఇందులోని ఒకటి పొందుకుంటాము. జీవము కావాలనుకుంటే దాన్ని మీరు అంగీకరించవలసి ఉన్నది. మీకు మతము కావాలనుకుంటే మీరు దానినే అంగీకరించవలసి ఉన్నది. మీరు ఏం చేస్తారో, మీరు ఏది అంగీకరిస్తారో అదే మీరు పొందుకుంటారు. అయితే నాకు, మీకు, ఈ చిన్నపిల్లలందరికీ గుర్తుంచుకోనండి, మీరు ఒక ఆహ్వానము కలిగి ఉన్నారు. యేసు చెప్పాడు, నన్ను వెంబడించుడి, నిత్య జీవం పొందుకునండి. అదే మనము చేయవలసినది. చేయదమా? యథార్థంగా ఎంతమంది మీలో యేసుని వెంబడించాలనుకుంటున్నారు? మీరు ఎలా చెప్పవచ్చు, ఓ నాకెంతో ఉన్నప్పటికీ, నా నిర్ణయం చేయుటకు నేను ఎంతటి వయస్కుడై ఉన్నప్పటికీ, నాకెంత ధనం ఉన్నప్పటికీ, నేనెంత నిరుపేదలై ఉన్నప్పటికీ, ఎంతమంది ప్రజలు నన్ను చూచి అపహాస్యము చేసినప్పటికీ నేను యేసునే వెంబడిస్తాను. మోషే నిర్ణయమే నేను చేస్తాను, ధనవంతుల నిర్ణయం కాదు. ఇక్కడ మీరు ఎంతమంది అలా చేయాలనుకుంటున్నారు? యథార్థంగా మీరు అలా చేయాలనుకుంటున్నారా? నాతో కలిసి మీరు నిలబడాలని నేను ఆశిస్తున్నాను. మీ ఎడమ చేతిని మీ ఛాతిపై పెట్టుకుని ఉండాలని కోరుతున్నాను. మీ కుడి చేయి పైకెత్తండి, మీ తల వంచి కళ్ళు మూసుకోమని నేను కోరుకుంటున్నాను. నాతో కలిసి మాటలు చెప్పండి. ప్రియమైన యేసు, నా జీవితాన్ని నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ వర్తమానాన్ని వినియుటిని. ఇక్కడ ఇద్దరు యవనస్తులు తమ ఎన్నికలు చేసుకుని ఉన్నారు. ధనికుడైన యవనస్తుడైన ఆ అధికారి మార్గంలోనికి నేను వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు. అయితే మోషే మార్గాన వెళ్ళుట కొరకై నేను ఆశిస్తున్నాను. నేను ఇంకా బాలుడుగానే ఉన్నాను. ప్రియమైన యేసు, నన్ను నడిపించండి, నిత్య జీవానికి నడిపించండి. ఆమేన్. ఇప్పుడు తల వంచండి. ప్రియమైన యేసు, ఒకానొక దినాన భూమిపైన యాత్ర జీవితములో ఈ మధ్యాహ్న వేళలో నేను ఎలాగ మాట్లాడుతున్నానో అలాంటి వారిని వారు నీ యొద్దకు తీసుకుని వచ్చి ఉన్నారు. యజమానుడు చాలా అలసిపోయాడు అని శిష్యులు చెప్పారు. ఆయనే ఈ ఉదయ వేళలో ప్రసంగించి ఉన్నారు. అది ఆయన ప్రసంగించి ఉన్నారు. ఆయన చాలా అలసిపోయారు. ఆయన ఇబ్బంది పెట్టవద్దు. అయితే యేసు, నీవిలా చెప్పి ఉంటేవి, చిన్న బిడ్డలు ఆటంకపరచక నా యొద్దకు రానియడి అంటేవి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని మీరు చెప్పి ఉంటేది. ప్రభువైన దేవా,
ఇక్కడున్న చిన్నవారైన బాలులను బాలికలను ఈ దినాన అంగీకరించండి. నీతియుక్తమైన ఈ పాఠశాలలో ఇక్కడికి మా సోదరుడు ప్రత్యేకించబడి అరణ్య త్రోవకై వచ్చి ఉన్నారు. లోక కార్యాల నుండి తమ్ము తాము ప్రత్యేకించబడి కొరకై ఇష్టత గల కుటుంబాలను తెచ్చుట కొరకై నీ కొరకే ప్రయాణము చేయించు కొరకై అలా వచ్చి ఉన్నారు. ఇప్పుడు వారి చిన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రుల జీవితాలను వారు గమనిస్తూ వచ్చి ఉన్నారు. మేము చే సమస్తానికి మేము ఆదర్శప్రాయులమై ఉంటున్నాము. ఓ ప్రియమైన దేవా, ఆకాశమునకును భూమికి సృష్టికర్త ప్రభువా, మా అడుగులను నడిపించుము. మేమీ చిన్నవారి ఎడల ఏమీ చేయకున్నట్లుగా చేయము. అలాంటిది వారి త్రోవకు అడ్డు బండై ఉంటుంది. ఇలానగా ఇది అలాగే చెప్పబడినది, మా మెడకు తిరిగట్లాయి కట్టుకోవటం మేలని చెప్పబడుతుంది. ఈ చిన్నవారిని అభ్యంతరపరచుట కంటే సముద్రంలో పడదోయబడటం మంచిదని చెప్పబడుతున్నది. వారి దూతలు పరలోకమందున నా తండ్రి సముఖమున ఎల్లప్పుడూ ఉన్నారని మీరు చెప్పారు. గొప్ప దూత, కావలి దూత ఈ చిన్నవారి ప్రతి ఆత్మను కాయుచున్నారు. ఈ మధ్యాహ్న వేళ వారి చిన్న కళ్ళు పెద్దవి చేసుకుని ఇక్కడ కూర్చొని ఉన్నారు. తదేకంగా చూస్తూ ప్రశ్నలకు జవాబులు చెబుతూ బైబిల్లోని పిల్లల కథల్లా వారు ఆలకిస్తున్నారు. ఏ విధంగా ఈ ఇద్దరు యవనస్తులు తమ నిర్ణయాన్ని చేశారో, వారి జీవితాలు నీకేలాగా ప్రతిష్ఠిత చేసుకున్నారో వారు ఆలకించి ఉన్నారు. హోవా దేవా, వారిని నడిపించండి, కాపాడండి. గొప్ప నాయకుని వారు తెలుసుకుందరు కాక, యేసు క్రీస్తును తెలుసుకుందరు కాక, తల్లి తండ్రి ఉపాధ్యాయులు తమ విధిని సమాప్తము చేసిన తర్వాత ఇక నడిపించువారు ఆయన మాత్రమే. మోషేకు నీవేలాగున చేసింటివో అలాగనే నిత్య జీవనొద్దకు వారిని నడిపించుదురు కాక, వారి యొక్క అల్పమైన అనుకవుతో కూడిన చిన్న బిడ్డ ప్రార్థన మీ యొద్దకు చేరిన రీతిగా అలాగా ఉండును కాక, నీ యొక్క దాసునిగా ప్రభువా వీరిని నీకు అర్పణ చేసుకుంటున్నాను. అమూల్యమైన రత్నాలుగాను జయ చిహ్నములుగాను నీ కిరీటమందు వారు ఉండాలని నీ కర్పణ చేసుకుంటున్నాను. భూమిపైన నిన్ను ఘనపరచు వారినిగా వారిని వాడుకోండి ప్రభువా, యేసు క్రీస్తు నామమున ఆమేన్. చిన్నవారైన మీరు ఇప్పుడు దాని గురించి ఎక్కువగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. యేసు మీకు దారి చూపించి మిమ్మల్ని నడిపించాలని మీకు తెలుసా? అది నమ్ముతున్నారా? మోషే మిరియాము లాంటి చిన్న బిడ్డలుగా యేసు మిమ్మల్ని తయారు చేయబోతున్నారు. ప్రవక్తులుగా మీలో నుండి గొప్పవారిని ఆయన తయారు చేయబోతున్నారు. ఆయన అంగీకరించిన పెద్దలైన ఉన్న మనలను కూడా ఆయన నడిపించాలని మీరు అనుకోవటం లేదా? నన్ను ఆయన నడిపించాలని నేను ఆశిస్తున్నాను. నా చేయి పట్టుకుని నా పాదములకు దారి చూయించాలని ఆశిస్తున్నాను. అవునా? నది తీరానికి నేను చేరుకున్నప్పుడు కూడా ఆయన చేయి నన్ను పట్టుకోవాలని ఆశిస్తున్నాను. మనందరికీ కావాలి వద్దా? ప్రభువైన యేసు మమ్మల్ని కూడా నడిపించు తండ్రి. మేము ఒకరినొకరము విడిచిపోవటకు సంసిద్ధంగా ఉన్నాము. నేను ట్యూషన్కు వెళ్ళవలసి ఉన్నది. రాబోతున్న కూటములకు నేను సంసిద్ధపడవలసి ఉన్నది. దేవా, ఈ ప్రజలను నీకు అప్పజెప్తున్నాను. సహోదరు లియో, సహోదరు జైన్లను, ఇక్కడున్న వారందరినీ నీ హస్తాలకు అప్పజెపుతున్నాను. నీవే వారిని ఆశీర్వదించాలని, నీవే వారిని ప్రేమించాలని, వారి అతిక్రమాలన్నీ క్షమించి, వారి యొక్క వ్యాధుల నుండి వారిని స్వస్థపరచి, నిత్య ప్రేమ సహవాసములతో వారిని భద్రపరచమని, నిరుత్సాహంతో ఉన్న వారిని ఉత్తేజపరచమని నీకు అప్పజెపుతున్నాను. కొన్నిసార్లు సాతాండే వచ్చి వారికి నిరుత్సాహ కలుగు చేయవచ్చు. అయితే అలాంటి విషయాలే నిన్ను ఎదుర్కొనని నీవు గుర్తింపు చేయము. ఈ భూమిలోని నరుల ద్వారా నీకు నిరుత్సాహము, విడవబడిన తరుణాలు కలిగినవి. కొన్నిసార్లు ఎంతో ప్రియులైన స్నేహితుల ద్వారా చిట్ట చివరికి బంధువులతో సహా మమ్మలను విడిచిపెడతారు. అయితే మేమొకటి ఎన్నుకొని ఉన్నాము. ఆయన మమ్మలను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. ప్రభువా, నిత్య జీవానికి మమ్మల్ని నడిపించండి. అనేక సార్లు భూమిపైన మరణామల్లా కలుసుకోవటానికి నీవు అనుగ్రహము చూపాలని నేను ప్రార్థిస్తున్నాను. నిన్ను గురించి మాట్లాడటకు, నిన్ను గురించి సంభాషణ చేయుటకు అనుగ్రహము చూపని వేడుకుంటున్నాను. లోకము సమాప్తమై కాలమంతా నిత్యత్వంలోకి నిర్యాణమై పోనప్పుడు ఆ మహాదినాన ఆ మహారాజ్యమందు మేము కలుసుకుందుము కాక, మా కుటుంబములు ముక్క చెక్కలైపోక ఇక్కడ నుండి నిత్యత్వంలోకి ఏకమై జీవించుటకు మేము కలుసుకుందుము కాక. ప్రభువా దయచేయండి. అప్పటి వరకు మా నిండైన బలముతో మేము ప్రయాసపడి పనిచేయుదుము కాక, సూర్య ప్రకాశం ఉన్నంత వరకు మేము పనిచేయుదుము కాక, యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. మేము ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును కాక.